హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ మీడియా. మనం ఈరోజు ఎవరితో ఉన్నామంటే మీరు ఇంత అందంగా ఉంటారు కదా మేడం, మీ అందానికి సీక్రెట్ ఏంటి? మీకు ఇన్స్టాలో ప్రపోజల్స్ ఇలా ఏమైనా వస్తాయా మేడం? పెళ్లి చేసుకుంటా అని అట్లా పెట్టుండే. మీరు ఏంటి మేడం రీల్స్లో ఉన్నారు, మీరు హీరోయిన్ అవ్వాల్సిన మెటీరియల్ అట్లా ఏమైనా వచ్చినాయి మేడం? వచ్చినాయి, మీరు నా కామెంట్స్ చదువుతున్నారు అయితే. ఏమనిపించింది? అహో నేను హీరోయిన్ అయిపోయినా ఇట్లా ఏమైనా డ్రీమ్ చేసుకున్నారా? పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్, పొలిటికల్ కూడా వస్తున్నారని విన్నాను, ఎంతవరకు నిజం అది? యాక్చువల్గా అయితే ఆ థాట్ మైండ్లో పెట్టుకునేనా చికోటి ప్రవీణ్ అన్న గారితో కావచ్చు, పొలిటికల్గా చాలా మందితో టచ్లో ఉంటారు మీరు? నేను వెళ్ళింది, నేను ఇప్పుడు చెప్పాను ఒక యాంకర్గా వెళ్ళి నేను చికోటి ప్రవీణ్ అన్న గారి దగ్గర కూడా సేమ్ యాస్ట్రీజ్ అంతే అన్న. అవును. ప్రవీణ్ అన్న గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మంచి హ్యూమన్ బీయింగ్, డేర్ అండ్ డైనమిక్. ఒకటి మేడం, మీరు ఎట్లా మోటివేషన్ చేస్తారు? ఎందుకంటే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అంటేనే చాలా మందికి భయపడుతుంటారు. మీరు ఎట్లా ప్లానింగ్ అని, ఇప్పుడు సుమా గారు కావచ్చు, విజయ్ దేవరకొండ, ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు అసలు? మీ ట్రిక్ చెప్పండి మాకు ఒకసారి. మ్యానిపులేషన్ లేదు, ట్రిక్ లేదు, జస్ట్ నాలా నేను ఉంటాను. ఇప్పుడు ప్రౌలిక మేడంకి ప్రపోజల్ పెట్టుకోవాలన్నా ఎవరైనా ఎట్లాంటి అబ్బాయిలు అయితే? ఏం లేదు, నన్ను బాగా అర్థం చేసుకుంటే చాలు. సర్వీస్ చేయడానికి వస్తున్నారా, పొలిటికల్ గా సంపాదించడానికి వస్తున్నారా? మీకేంటి మేడం పెద్ద పెద్ద పరిచయాలు? ఎవరు చూడు మీరు ఒక ఫోన్ కొడితే ఇట్లా ఇట్లా పడేస్తారు, అట్లా అంటారు కదా, నిజం ఇన్ని రోజుల జర్నీలో ఒక్క అబ్బాయిని కూడా యాక్సెప్ట్ చేయాలని అనిపించలేదా మేడం? అనిపించింది చాలాసార్లు, బట్ ఏమో నాకు తెలీదు. కంట్రోల్ చేసుకున్నాను, లేదంటే ఉన్నారా జర్నీలో? మీరు భలే మాట్లాడుతున్నారు అసలు. ఎవరిని హక్ చేయరు కదా మేడం మీరు? చెప్పిన ఎవరు వచ్చి మేడం మీరు నాకు ఇష్టం అంటే వెల్కమ్ అదే అంతే అంట. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ మీడియా. మనం ఈరోజు ఎవరితో ఉన్నామంటే మేడం ట్రెండింగ్లో ఉంటారు, ఎందుకంటే ఎక్కడ ఏది ప్రోగ్రామ్ జరిగినా మేడం అక్కడ ఉంటారు కంపల్సరీ. అసలు ఈ మధ్య సుమా మేడంని, విజయ్ దేవరకొండ, వీళ్ళందరితో, మల్లారెడ్డి గారు, వీళ్ళందరితో బాగా కనిపిస్తున్నారు. అసలు ఏంటి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఓకే మేడం, ఏం లేదు, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో కనిపిస్తున్నారు. ఇన్స్టా ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరే కనిపిస్తుంటారు, మీ పక్కన ఒక సెలబ్రిటీలు ఉంటారు. అసలు ఏంటి, అసలు మీరు సినిమా ఫీల్డ్కి సంబంధించా, పొలిటికల్లో కనిపిస్తుంటారు, మళ్ళీ పొలిటికల్కి సంబంధించా? నేను యాక్చువల్గా మీడియా యాంకరింగ్ చేస్తాను. ఓకే. మార్కెటింగ్. సో నన్ను ఇన్వైట్ చేస్తారు కొంతమంది, వాళ్ళు గెస్ట్ అయితే నేను కొన్ని ప్రోగ్రామ్స్లో గెస్ట్, లేదు అంటే యాజ్ ఎ ప్రమోటర్గా వెళ్తాను. ఓకే. రీసెంట్గా మీరు మల్లారెడ్డి గారిని కలిశారు కదా, ఏ సందర్భంలో కలవాల్సి వచ్చింది? యాక్చువల్గా అయితే కైట్ డిస్ట్రిబ్యూషన్ కోసం కలిసి ఉండే, అప్పుడు మల్లారెడ్డి సార్ గెస్ట్, నన్ను కూడా అక్కడ టీఆర్ఎస్ లీడర్ ఉండే గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఓకే. సో అప్పుడు కలిశాను. అండ్ నెక్స్ట్ హోలీ ఈవెంట్ కోసం కలిసండి. ఓకే. హోలీ ఈవెంట్ మీరు ఆర్గనైజింగ్ మీరు చేశారా, వేరే ఎవరన్నా? యాక్చువల్గా అది వద్దు, అది మా పార్ట్నర్ వాళ్ళ ఫాదర్ చనిపోయి మేము చేయలేదు అది. ఓకే ఓకే ఓకే. రీసెంట్గా మొన్న హోలీయా? అవును, కానీ ఆ వీడియో బాగా ట్రెండ్ అయింది. అవును, బాగా ట్రెండ్ అయింది. ఎలా ఉంటుంది మీకు మల్లారెడ్డి గారితో? మంచిగా ఉంటారండి, మాట్లాడుతుంటారా? చాలా ఫన్నీ అయితే, అంటే సార్తో బాగా జోక్ చేస్తారు, అసలు బాగా అనిపిస్తుంది నిజంగా. ఓకే. అంటే మీ పరిచయం ఎప్పటి నుంచి? నాకు ఆల్మోస్ట్ 2 years నుంచి. సో నేను ఇంటర్వ్యూ కోసమే వెళ్ళుండే. ఓకే. ఇంకా వేరే ప్రోగ్రామ్ వల్ల లేట్ అయ్యి ఇంటర్వ్యూ తీసుకోలేదు. సో అప్పటి నుంచి తెలుసు సార్ నాకు. సో అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్లో కలుస్తుండే. మల్లారెడ్డి సార్తో మీకు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా షేర్ చేసుకుంటారా మా వ్యూవర్స్ కోసం? ఎందుకంటే ఆయన బాగా ట్రోలింగ్లో కావచ్చు అందులో ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మల్లారెడ్డి గారిది. అంటే ఏదైనా మీ మధ్యలో జరిగింది ఏదైనా?
అంటే యాక్చువల్గా రీసెంట్గా మేము మల్లారెడ్డి సార్ని కలవడానికి వెళ్ళిండే. ఆ రోజే మ్యారేజ్ డే అంటే వెళ్ళిండే. సో కేక్ కటింగ్ చేయిస్తున్నా. సో కేక్ కటింగ్ చేసి ఆ కేక్ సార్కి పెట్టుండే. సో మళ్ళీ అదే కేక్ని వాళ్ళ వైఫ్ పెట్టిన, వైఫ్ అండ్ హస్బెండే కదా అని సేమ్. అయితే సార్ అక్కడ కూడా జోక్, ఎప్పుడు ఫుల్ జోక్స్ వేస్తారు కదా, ఆమె నాకు పెడుతున్నావు అని పెద్ద జోక్ వేసింది ఆవిడైతే. ఎవరు అది మీకు పెట్టింది? లేదు లేదు, సార్ది యానివర్సరీ, వెడ్డింగ్ ఓకే, మేడం కి పెట్టింది. సార్కి మేడంకి కేక్ కటింగ్ చేయించిన. ఓకే. సో కేక్ కటింగ్ చేసిన తర్వాత సార్కి కేక్ పెట్టాలి కదా, సార్ కేక్ పెట్టి సో మళ్ళీ అదే పీస్ అదే మేడం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అవును హస్బెండ్లో వైఫ్ సగభాగం అంటారు కదా, సో అదే మళ్ళీ పెట్టిండే నేను ఆ ఉద్దేశంతోనే. సో సార్ ఆమెంగిల్ నాకు పెడతామని జోక్స్ వేసిండే. సో ఫుల్ నవ్వుకున్నా. ఓకే, కాంటాక్ట్ లో కాల్లో మాట్లాడుతున్నా అప్పుడప్పుడు మాట్లాడుతాను. ఇంకోటి మేడం, మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చారు కదా, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ ఫీల్డ్కి వచ్చి? 2 years అవుతుంది. రావడానికి గల కారణాలు ఏంటి? సో యాక్చువల్గా నాకు అంటే నేను డాక్టర్ అవుదాం అనుకుండే, సో అది కుదరలేదు. సో తర్వాత బిజినెస్ ఇంట్రెస్ట్ చాలా. ఓకే. తర్వాత నేను సరే నాకేంటంటే జాబ్ ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా చేయడం. ఓకే, నాకు యాక్చువల్గా నాకు స్క్రీన్ ఫేస్ నాది. సో వై నాట్, ఎందుకు మనము ఇట్లా ఈ ఫీల్డ్కి వెళ్ళకూడదు, బాగుంటా, సో నెట్వర్క్ పెరుగుతుంది అండ్ పబ్లిసిటీ వస్తుంది కదా, సో ఒకసారి ట్రై చేద్దామని యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అయ్యిండే. సో అట్లా ఫస్ట్ న్యూస్ రీడింగ్ ట్రై చేసిన, నాకు ఎందుకో సెట్ అవ్వలే. అండ్ నేను ఎంబీఏ చేసి ఇట్లా ఐడియల్గా కూర్చొని న్యూస్ చదివితే ఏమొస్తుంది, ఇన్కమ్ వైజ్ ఎదగలేము, అండ్ అంటే బాగా వస్తే అప్పుడు పాపులర్ అవుతారు, బట్ లేకపోతే అవ్వదు కదా. సో నాకు టాలెంట్ ఉంది కదా, నేను ఎందుకు బయట ఎక్స్ప్లోర్ అవ్వకూడదు అని సో అట్లా ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, సినిమాలు ఏమైనా చేశారా? లేదండి. లేదా. ఫస్ట్ ఎప్పుడు ఏ ఛానల్లో ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మేడం మీ కెరియర్, అంటే ఈ ప్రస్తావన ఇక్కడ మీడియాలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. ఓకే, మీ ఓన్గా స్టార్ట్ చేశారా? లేదు V9 అని, నేను యాక్చువల్గా మా ఇంటికి జస్ట్ ఒక 1/2 kilometer ఉంటుంది. సో ఇంటి పక్కనే కదా వెళ్ళి చేస్తాము అని అట్లా. ఓకే, ఏ ఇయర్లో మేడం ఇది? 2021. 5 years 4 years 5 years 20 ఇప్పుడు 24 కదా యాక్చువల్ ఇయర్ ఐడియా లేదు, అది లేదు 2 years అవుతుంది నేను వచ్చి. ఓకే, 24 అంటే 23 22లో వచ్చి ఉంటా మరి. ఓకే, పబ్లిసిటీ అంటే బాగా ఇష్టం కదా మేడం మీకు, అట్లా జనాలలో బాగా కనిపించాలి, అట్లనే ట్రెండ్లో ఉండాలని. నేను యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్తాను ఒక ప్రోగ్రామ్ని హైలైట్ చేయడానికి నేను వెళ్తా, మరి నేను హైలైట్ చేయాలంటే అది మార్కెట్లోకి రీచ్ చేయాలి కదా. అంటే మీరు ప్రోగ్రామ్కి వెళ్ళేది యాంకర్గా వెళ్తారా లేదంటే ఒక గెస్ట్గా వెళ్తారా మేడం? కొన్ని ప్రోగ్రామ్స్కి అయితే గెస్ట్గా ఇన్వైట్ చేస్తారు, కొన్ని ప్రోగ్రామ్కి యాంకరింగ్, లేదు అంటే వాళ్ళకి ప్రమోషన్. ఏ ప్రోడక్ట్కైనా ఏ పర్సన్కైనా మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళ ప్రమోషన్కి నన్ను పిలుస్తారు, కొంచెం ఇట్లా హైలైట్ చేయి మా బిజినెస్ని, లేదు అంటే నన్ను హైలైట్ చేయు అని. సో ఆ టైప్లో నేను ఎక్కడ చూసినా నేనే కనిపిస్తుంటా. అయితే కామెంట్స్ కొన్ని వచ్చినాయి మేడం, పిల్వన్ పేరంటానికి కూడా వెళ్ళినట్టు ఈమె వీడియోస్ కోసం వెళ్తారు అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి, మీరు చూసారా మేడం ఎప్పుడైనా? చూసాను. వాళ్ళకి ఏం చెప్పాలి మీరు? అది 1 side వర్షన్, వాళ్ళకి తెలియదు కదా నేను మార్కెటింగ్ చేస్తాను, యాంకరింగ్ చేస్తాను. సో నాకు హ్యూజ్ నెట్వర్క్ ఉంది. ఓకే, సో హ్యూజ్ నెట్వర్క్ అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం నెట్వర్క్ ఉన్నప్పుడు రోజు డైలీ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి, నన్ను ఇన్వైట్ చేస్తారు, వెళ్ళాలి. నేను వెళ్ళిందే నేను పబ్లిసిటీ చేస్తాను ఇన్స్టా, ఫేస్బుక్, సోషల్ మీడియాలో. ఓకే, సో నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఈమెను ఎవరు విలువరు, జస్ట్ అక్కడికి వెళ్ళి సెల్ఫీ అడిగి వీడియో తీసుకుంటారు, ఇట్లా కొన్ని కామెంట్స్ వచ్చినాయి చూసాను. వాళ్ళకి నా వర్షన్ తెలియదు కదా, తెలియనప్పుడు కామెంట్ చేస్తారు కాబట్టి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొన్నిసార్లు రిప్లై ఇస్తాం, ముందు మ్యాటర్ తెలుసుకొని రిప్లై ఇవ్వండి అని. మీరు యాంకరింగ్ స్టార్ట్ చేశాను అన్నారు కదా, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? V9లో స్టార్ట్ చేశాను, అక్కడ కొన్ని మంత్స్ చేశాను, యాంకర్గా స్టార్ట్ చేశాను, యాంకర్గానే. ఓకే, ఆ తర్వాత V3కి వచ్చాను. ఓకే, అక్కడ మార్కెటింగ్, యాంకరింగ్ 2 చేస్తుండే. ఓకే, మార్కెటింగ్ అంటే ఏమేమి చేస్తారు మేడం? మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఛానల్కి ఇన్కమ్ జనరేట్ చేయడము. సో యాడ్స్ అయినా లేకపోతే ఇంటర్వ్యూస్ అయినా ప్రమోషన్ అయినా వీటి త్రూ మనం ఛానల్కి ఇన్కమ్ జనరేట్ చేయడం. సో అట్లా నేను వాయిస్ బాగానే ఉంటుంది,
మాట్లాడగలుగుతా కదా అని నా ప్రోగ్రామ్స్కి నేనే యాంకరింగ్ అదంతా చేసుకుంటుండే. ఓకే. ఓకే. మ్మ్. ఇప్పుడు ఇంకోటి మీరు ఈ ఫీల్డ్కి రాకముందు ఏం చేసేవారు మేడం? అంతకుముందు నేను జాబ్ చేసిండే 1-2 మంత్స్. బట్ నాకు జాబ్ అంత సెట్ అవ్వదు అనిపించింది. ఓకే. నాకు కొన్ని వేరే థాట్స్ ఉండే. సో హెచ్ఆర్గా వర్క్ చేశాను. ఓకే. ఓకే. దేంట్లో? ఆవ్రా అని ఓకే. ఫార్మా కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేసిండే. ఓకే. ఎన్ని ఇయర్స్ చేశారు మేడం అక్కడ? ఇయర్స్ చేయలే, 1-2 మంత్స్, 3 మంత్స్ ఓకే. అంతే. ఇప్పుడు ప్రజెంట్ దేంట్లో చేస్తున్నారు మేడం మీరు? యాక్చువల్గా ఇప్పుడు నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ కొన్ని ఛానల్స్కి, V3కి, సుమన్ టీవీకి, అండ్ ఇప్పుడు నేను పర్సనల్గా కూడా నా యూట్యూబ్ ఛానల్లో చేసుకుంటున్నాను. ఓకే. మొత్తం ఎక్కువ ఏంటంటే నేను ఈ మధ్య చాలా గ్యాప్ అయింది V3కి చేసి, అండ్ ఈ మధ్య ఏం చేయలేదంటే రెగ్యులర్గా నా ప్రోగ్రామ్సే ఎక్కువ అయిపోతున్నాయి. నన్ను ఇన్వైట్ చేయడము, లేకపోతే యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రమోట్ చేయించుకోవడము. ఎంత తీసుకుంటారు మేడం ప్రమోషన్స్? ఇంకా బేస్డ్ ఆన్ బిజినెస్ అండి. ఓకే. అందరినీ బ్యాలెన్స్ చేస్తా, అంతా కమర్షియల్ డిసప్పాయింట్ అని కాదు, నాకు హెల్ప్ అవ్వాలి, తనకి యూజ్ అవ్వాలి అట్లా. ఓకే. సో ఆ టైప్. సో అందరినీ బ్యాలెన్స్ చేస్తా, ఖాళీగా ఉండడం ఎందుకని చేస్తూ ఉంటా కొన్నిసార్లు. నెగటివ్ ప్రాపర్ ఎక్కడ మేడం? నల్గొండ. హైదరాబాద్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది మేడం? 15 years. స్టడీ అంతా ఇక్కడే జరిగిందా? స్టడీ అంటే ఊర్లో చదువుకున్నా, ఆ తర్వాత సిటీ. ఓకే. ఇప్పుడు మీరు ఒక్కరేనా ఇంట్లో? నేను, మా సిస్టర్ ఉన్నారు. సిస్టర్ ఏం చేస్తుంటారు? సిస్టర్ ఇప్పుడు MS చేస్తున్నారు యూఎస్లో. ఓకే. ఓకే. మీరు దీంట్లో మూవ్ ఆన్ అవ్వాలని ఇప్పుడు 2 years అవుతుందా మేడం దీంట్లో స్టార్ట్ అయ్యి? 2 years అవుతుంది. ఓకే. నేను ఒకటి విన్నాను, మీరు పొలిటికల్గా బాగా ఇంట్రెస్ట్, పొలిటికల్ కూడా వస్తున్నారని విన్నాను. ఎంతవరకు నిజం అది? యాక్చువల్గా అయితే నేను అంటే నేను ఒక మంచి పొజిషన్లో ఉండి ఒక 10 మందికి హెల్ప్ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండే. బట్ నేను ఇంకా తిరుగుతూ ఉంటే నాకు బాగా అనిపించింది. సో కొన్ని సర్వీస్ చేసినప్పుడు అంటే వాళ్ళలో హ్యాపీనెస్, సో మనం కూడా ఒక మంచి పోస్ట్లో ఉంటే నేను ఏదో చేయగలుగుతాను కదా అన్నట్టు నాకు థాట్స్ ఉన్నాయి. బట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం తప్పకుండా నేను చూపిస్తాను నేనేంటో. మీకు పొలిటికల్ అయితే ఇంట్రెస్ట్ ఉంది? చాలా ఇంట్రెస్ట్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? చెప్పాను కదా, ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోను. అంటే నేను ఏమంటానంటే చిన్నది అంటే ఇప్పుడు సర్పంచ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కెరియర్ చాలా మంది. కొంతమంది మధ్యలోనే ఎమ్మెల్యేగా చేస్తూ ఉంటారు. అట్లేమన్నా ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ప్లానింగ్ ఏమన్నా ఉందా? అంటే నేను మా బ్యాక్గ్రౌండ్ ఏం పొలిటికల్ కాదు, అలానే మనీ ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. సో నేను చిన్నదా పెద్దదా అని చూడను, ఏదైనా నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా, నేను చేయాలనుకున్న సర్వీస్ కోసం స్టార్ట్ చేస్తా. అంటే ఆ థాట్ మైండ్లో పెట్టుకునేనా చికోటి ప్రవీణ్ అన్న గారితో కావచ్చు, పొలిటికల్గా చాలా మందితో టచ్లో ఉంటారు మీరు, నాలెడ్జ్ ఏమైనా పెంచుకోవడానికి కావచ్చు, లేదంటే పర్సనల్గా నీ స్వార్థంగా వెళ్ళి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నేను యాక్చువల్గా నేను వెళ్ళింది, నేను ఇప్పుడు చెప్పాను ఒక యాంకర్గా వెళ్ళి చికోటి ప్రవీణ్ అన్న గారి దగ్గర కూడా సేమ్ యాస్ట్రీజ్ అంతే అన్న. అవును. మీ మధ్య ర్యాపో ఎలా ఉంటుంది చికోటి ప్రవీణ్ అన్నకు కానీ మీకు కానీ? కమ్యూనిటీ పర్సన్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తుంది. ఓకే. బాగా మాట్లాడతారు. ఎక్కువ ప్రోగ్రామ్స్లలో కలిసిన ఒక 5-6 times అంతే. ఓకే. అంటే స్వార్థము అది మైండ్లో పెట్టుకొని ఏం కాదు. నేను నా ప్రొఫెషన్ వైజ్గా వీళ్ళందరినీ కలిసాను. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, నన్ను కలిసారు, సో నేను అట్లా. ఓకే. ఎట్లా అనిపిస్తుంది చికోటి ప్రవీణ్ అన్న గారిని చూస్తుంటే మీకు? అంటే మీ ఆల్రెడీ ఒకటే కమ్యూనిటీ అన్నారు కాబట్టి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మా కమ్యూనిటీలో పొలిటికల్ వాళ్ళు చాలా రేరు ఉన్నారు. ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే, ఇంతకుముందు ఒకే ఎమ్మెల్యే. సో కొన్ని కమ్యూనిటీస్లో చాలా మంది ఉన్నారు పొలిటీషియన్స్. మా వాళ్ళు రారు, బట్ ఇప్పుడు వస్తున్నారు, డేర్గా ముందుకు అడిగేస్తున్నారు. అండ్ ఇలాంటి వాళ్ళు రావాలి, అంత డేర్ అండ్ డాషింగ్ పర్సన్స్ చాలా తక్కువ ఉంటారు. సో తను ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రవీణ్ అన్న గురించి ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మంచి హ్యూమన్ బీయింగ్, డేర్ అండ్ డైనమిక్ పర్సన్. అఖిల్ అన్నతో మీకు ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది? అఖిల్ పైల్వాన్. నాకు అఖిల్ పైల్వాన్ గారు తెలీదు, నేను ఇంతవరకు కలవలేదు. జస్ట్ సోషల్ మీడియాలో నేమ్ విన్నా, ఏదో బోనాలది చేస్తారు అని, అంతా నాకు అసలు ఇంతవరకు కలవలేదు, అసలు తెలీదు కూడా. ఓకే. మొన్న చిన్న ప్రాబ్లం అది జరిగింది కదా అన్న హోటల్ మీద. అవును. అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం?
అది 2 వర్షన్లు ఉన్నాయండి. అఖిల్ పైల్వాన్ గారే చేశారు ఇట్లా అని. అఖిల్ పైల్వాన్ గారి వర్షన్ నేను చేయలేదు, వాంటెడ్గా ఇరికించారు అని. సో మరి ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలీదు. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు మేడం? నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు యాక్చువల్గా బేసిక్గా చెప్పాలి అంటే అట్లా చేసేవాళ్ళు ఉంటేనే కదా అది క్యాచ్ చేసుకుంటారు ఎవరైనా. ఏదైనా ఆ అమ్మాయి పైనే డిపెండ్ అయి ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ అనేది అది ఒక ఓల్డ్ బిజినెస్. దాని గురించి నేనేం మాట్లాడాను. కొందరికి తప్పదు, ఏ అమ్మాయి వాంటెడ్గా తప్పు చేయదు. ఒక అమ్మాయి తప్పు చేసిందంటే దాని వెనక 100 రీజన్స్ ఉంటాయి. సో అది కొందరికి తప్పక చేసుకుంటున్నారు, దాన్ని ఏం అనలేము మనం. బట్ వాంటెడ్గా చేశారంట మేడం. ఈజీ మనీ కోసం చేస్తున్నారు కొందరు అమ్మాయిలు. బట్ అది చేసే వాళ్ళ మిస్టేక్ అంటారా, చేపించే వాళ్ళ మిస్టేక్ అంటారా? చేసే వాళ్ళదే కదా. చేసే వాళ్ళు ఉంటేనే వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు కొందరు. ఓకే. ఇప్పుడు మన దగ్గరికి అలాంటిది వచ్చిందంటే మనం రిజెక్ట్ చేసాం అనుకోండి, అమ్మో వీళ్ళు వద్దు, వీళ్ళు మనకి సెట్ అవ్వరు ఓకే అని లైట్ తీసుకుంటారు కదా. అట్లా మీరు ఇంత అందంగా ఉంటారు కదా మేడం, మీ అందానికి సీక్రెట్ ఏంటి? ఏం లేదండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటా. అంతేనా? అదొకటేనా? అంటే ఏమైనా డైట్స్ అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తా? ఈ మధ్య అంటే రెగ్యులర్ ఎప్పుడైనా హెల్దీ ఫుడ్, బాడీకి ఏం యూస్ఫుల్ ఆ ఫుడ్ తింటాను ఎక్కువ. ఓకే. సో ఇంకా ఈ మధ్య జిమ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అదే ఉండే. ఓకే. ఎట్లా అంటే ఇవన్నీ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు? ఇక్కడ ప్రోగ్రామ్స్ కావచ్చు, మీ ఫ్రీలాన్సింగ్ జాబ్ కావచ్చు, ఇక్కడ జిమ్ కావచ్చు, ఎట్లా టైమింగ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి? సో అప్పుడప్పుడైతే చాలా హెక్టిక్ అనిపిస్తుంది, చాలా స్ట్రెస్ అయిపోతా. కంటిన్యూస్గా తిరగడం అవుతుంది. మార్నింగ్ జిమ్ అంటే ఇంతకుముందు వెళ్ళినా, మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత గ్యాప్ వచ్చింది. సో వింటర్ కదా, లేజీ ఉండే, సో లేవాలన్నా వెళ్ళాలన్నా, సో మధ్యలో కొంచెం గ్యాప్ అయ్యి మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశారు 3 months ఛాలెంజ్. 3 monthsలో ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో మీరు ఒక్కరే ఉంటారా మేడం? ఇంకా మీతో పాటు మా పేరెంట్స్ ఫ్యామిలీతోనే ఉంటారు. ఓకే. మీరు మీ జర్నీలో ఇప్పటి వరకు మీరు బాగా ఇబ్బంది పడ్డ రోజు ఏదైనా ఉందా? ఏదైనా సందర్భం కావచ్చు? ఏం లేదు, చాలా రేరు. ఎవరేం అనలేదు నన్ను ఇంతవరకు చెప్పాలి అంటే. ఇన్ కేస్ ఎవరైనా ఏమన్నా అన్నా కానీ నేను ఆలోచిస్తా, ఓకే నా మిస్టేకా అంటే నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు. ఇన్ కేస్ వాళ్ళు అన్నారు అనుకో, నా తప్పు లేకుండా అన్నారు వాళ్ళు ఎవరో బయట పర్సన్ అన్నదానికి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? నాకు ఇంపార్టెంట్, నా పని నేను చేసుకోవాలి, నేను అనుకున్నది రీచ్ అవ్వాలి. ఇవన్నీ పట్టించుకుంటూ పోతే అక్కడే ఆగిపోతాం. దాని గురించి థింక్ చేయడము, మళ్ళీ నన్ను తిట్టిందని నేను ఆయన తిట్టడము, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? మీ కామెంట్లు మీరు చదువుకుంటారా మేడం ఎప్పుడన్నా? చదువుతాను. మీకు బాగా హట్ అయిన కామెంట్ కావచ్చు, అరే భలే పెట్టాడే కామెంట్ అనిపించిన కామెంట్ ఏదైనా ఉందా? అంటే భలే పెట్టినారంటే అందరూ అక్క అక్క అని నన్ను ఆప్యాయంగా అంటే దగ్గర తీసుకుంటారు. అంటే దాంట్లో స్పెషల్గా ఒకటి ఉంటుంది కదా, ఈ అక్క కంటే కొంచెం ఫ్లట్టింగ్ టైప్ కావచ్చు, ప్రేమతో పెట్టినాయి, అరే భలే పెట్టిండే, భలే థింక్ చేశాడని కామెంట్స్ ఏదైనా? చాలా కామెంట్స్ ఉంటాయి సడన్గా అడిగితే. దాంట్లో స్పెషల్ ఉంటుంది కదా ఏదైనా ఒకటి, అంటే అరే బాగా బ్లెస్ అయ్యి ఎగ్జైట్మెంట్ అయ్యేటి ఉంటుంది కదా, అట్లాంటి సందర్భం ఏదైనా? చాలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు కొందరు. అంటే నన్ను కలిసిన వాళ్ళు, నువ్వు తొందరగా కలిసిపోతావు, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటావు అక్క, అసలు ఎవరినైనా పలకరిస్తావు. అండ్ వేరే వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ అడిగినా ఏ ఛానల్ అయినా ఇవ్వాలి, మనం చిన్న పెద్ద అని ఉండదు, అందరినీ ఈక్వల్గా చూడాలి. సో ఒక పర్సన్ పెట్టుండే, చాలా సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ ఉంటావు నువ్వు ఎవరితో అయినా, నాకు అది బాగా ఇష్టం అక్క అని పెట్టుండే. సో అది బాగా అనిపిస్తుంది, నా నేచరే. బాగా హట్ అయినది కామెంట్? నేను హట్ అవ్వను, ఎందుకంటే ఎవరో అన్నోన్ పర్సన్స్ పెట్టిన దానికి నేను ఎందుకు హట్ అవ్వాలి? నాకు తెలిసిన వాళ్ళకి నేను ఏంటో తెలుసు. అప్పుడు వాళ్ళు నన్ను తిడితే, వాంటెడ్గా తిట్టినా, నేను తప్పు తిట్టినా అప్పుడు ఏమన్నా అంటే ఫీల్ అవుతా. కానీ ఎవరో ఏం తెలియని వాళ్ళు నా గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే నేను ఫీల్ అవ్వను కదా. వాళ్ళ కోసం నా ఎమోషన్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఓకే. మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుందా, మంత్స్ అవుతుందా? 2 years అంటే ఎప్పటి నుంచో ఉంది నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్. బట్ ఇంతకుముందు హ్యాక్ అయ్యండి, మళ్ళీ రీసెంట్గా ఆల్మోస్ట్ 1 year నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నా. ఓకే. మీకు ఇన్స్టాలో ప్రపోజల్స్ ఇలా ఏమైనా వస్తాయా మేడం? వస్తాయి, అవి కామన్ కదా. అమ్మాయి అంటే ఆబ్వియస్గా ఏవో ఒకటి ఫ్లర్ట్ చేస్తారు, ప్రపోజ్ చేస్తారు. దాంట్లో బెటర్ ఫ్లర్టింగ్ ఏదైనా చదివారా? అంటే కొందరు
పెళ్లి చేసుకుంటా అని అట్లా పెట్టుండే. ఇంకా రిప్లై ఏమైనా ఇస్తారా? అంటే కొందరికి ఇస్తాను, ఇట్లాంటి వాటికి ఎక్కువ ఇవ్వను. ఓకే. మీరు బెస్ట్ ఇంతవరకు మీ ఇన్స్టా దాంట్లో బెస్ట్ కామెంట్ మీకు పెడితే మీరు రిప్లై ఇచ్చిన పర్సన్ ఎవరు ఐడియా ఉందా మేడం? చాలా ఉన్నాయి, చాలా మందికి ఇస్తాను. మీరు ఒకసారి చూస్తే థ్యాంక్ యూ అని పెడుతూనే ఉంటాను నేను వీలైనప్పుడల్లా. ఓకే. సో నాకు యాక్చువల్గా చెప్పాలంటే బెస్ట్ అని ఏం లేదు, అందరూ బెస్టే. ఉన్న కొంచెం ఫాలోవర్స్ అయినా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తారు. ఓకే. ఓకే. బెస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది నాది. ఓకే. బెస్ట్ ప్రపోజల్స్ ఏది అనిపించింది? ఎన్ని అట్లా చాలా వచ్చినాయా, కొన్ని ఉన్నాయా? చాలా వచ్చినాయి. ఓకే. ఇంకా నేను అన్ని చూసి అంటే ఫీల్ గుడ్ అనమాట అంతే. ఓకే. హట్ అయిన సందర్భం ఏది లేదా మేడం? నేను ఉంటుంది కదా ఇన్స్టాలో, అరే వేస్ట్కి ఇది చేసిన ఈ వీడియో దీనివల్ల నాకు కొంచెం బ్యాడ్ వచ్చింది. యాక్చువల్గా నేను ఒకటి బస్సు వీడియో చేశానండి, ఫ్రీ బస్సుది. నేను మా సిస్టర్కి చిన్న ఇంజురీ అయిందో హాస్పిటల్లో జాయిన్ చేసిండే, అప్పుడు నేను బస్సు ఎక్కేసిన. అంటే హాస్పిటల్ పక్కనే బస్ స్టాప్, వెళ్ళి ఇంటికి వెళ్దామని ఎక్కుండే. సో నేను ఎక్కేటప్పుడు డ్రైవర్ చాలా ఫాస్ట్గా ఎక్కక ముందుకే చాలా ర్యాష్గా డ్రైవ్ చేసి ఉండే. అండ్ నేను ఎక్కి కూర్చున్నా, నెక్స్ట్ ఇంకొక ఆమె పాప ముసలామె ఆమె వస్తుంటే కూడా చాలా ర్యాష్గా డ్రైవ్ చేసి ఉండే. సో ఆమె వచ్చి అరుస్తూ ఉంది, ఎందుకు పెట్టినారు ఈ ఉచిత బస్సులు, నాకు ఇక్కడ గీరుకుంది అని అరుస్తూ ఉంది. సో మనం ఆబ్వియస్గా ఇంకా పబ్లిక్ పర్సన్స్ కాబట్టి సరే నేను వీడియో తీస్తాను, నువ్వు చెప్పు ఏం ప్రాబ్లం అయింది అంటే, అప్పుడు ఆమె చెప్పుండే ఇట్లా ఎందుకు పెట్టిర్రు, వీళ్ళు ఫ్రీగా ఎక్కుతున్నామని కండక్టర్లు డ్రైవర్లు మమ్మల్ని తీసి పడేస్తున్నారు, నాకేమైనా అయితే ఈరోజే నేను ఫస్ట్ బస్సు ఎక్కిన, ఊరి నుంచి వచ్చిన అని అరుస్తూ ఉంటే నేను ఆ వీడియో తీసి పెట్టిన. అది ఫుల్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఫుల్ వైరల్ చేసినారు ఆ వీడియో. సో అందులో కొంతమంది అసలు నువ్వు బస్సు ఎక్కే ఫేస్ అని ఇది అని అట్లా కామెంట్స్ చేసినారు, కొందరు పెయిడ్ ప్రమోషన్ అని. ఏం తెలియకుండా అట్లా ఎందుకు పెట్టడం అని, పెయిడ్ ప్రమోషన్స్ ఎవరు చేయించుకోరు కదా అట్లా. ఏమో చేయించుకోరని ఎందుకు అనుకోవాలా? ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి, అంటే బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ప్రమోషన్ అంటే మొత్తం సెటప్ ఉంటుంది కదా. నేను జస్ట్ నా ఫోన్లోనే, అది కూడా నా వాయిస్ రికార్డ్ నాయిస్ ఎక్కువ తీసుకుంటాను. అంటే ఇప్పుడు జనాలు బాగా అప్డేట్ అయి ఉన్నారు కదా, సెటప్ చేస్తే తెలుస్తుంది అని ఇట్లా ఇట్లా చేశారని అనుకోవచ్చు కదా. అట్లా కూడా అనుకుంటారు, బట్ నేను ఎప్పుడు మైక్ యూజ్ చేస్తాను, నేను ఆ రోజు తీసుకెళ్ళలేదు. నేను జస్ట్ ఫోన్లోనే ఆయన క్లోజ్లో పెట్టుకున్నా, ఎందుకంటే బస్సు హారన్ సౌండ్స్, బయట సౌండ్స్, ఆ వీడియో పెట్టి నేను జస్ట్ నా దాంట్లో పోస్ట్ చేసుకుంటే అది ఫుల్ వైరల్ చేసుకున్నారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు. మీరు చేసిన దాన్ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు అంతే. రవళిక మేడంని వాళ్ళు వాడారు. నేనేమి ఆబ్జెక్షన్ చెప్పలేదు, ఎందుకంటే నిజంగానే డ్రైవరు కండక్టర్ వాళ్ళు హార్ష్గా బిహేవ్ చేసినారు. 2 times నేను అబ్జర్వ్ చేసి ఉండే. సో అందుకే ఇది రీచ్ అవ్వాలి అని వాళ్ళు బస్సు ఫ్రీగా పెట్టినారు, అది యాక్సెప్ట్ చేస్తాము. లేడీస్ అందరికి ఒక మంచి థింగ్ అది, బయటకు వెళ్ళాలన్నా జాబ్ చేసుకోవాలి అన్నా. బట్ అంతా ఫ్రీగా ఎక్కుతున్నారు కానీ అంత హ్యాష్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదా. దిగక ముందు ఎక్క ముందు యాక్సిడెంట్స్ అయితే ఏం చేస్తారు? నాకు ఒకసారి లెగ్ వెనికింది. దేని గురించి అట్లా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అంటే ఫ్రీ బస్ పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? ఫ్రీ బస్ పెట్టడం కరెక్టే, బట్ ఏంటంటే లిమిటెడ్గానే తిరగాలి. ఏదైనా ఫ్రీగా వచ్చింది కదా అని మా లేడీస్ యూజ్ చేసుకోవడంలో ఫస్ట్ ఉంటారు, తెగ వాడేస్తే అట్లానే ఉంటుంది. మరి వాళ్ళకు కూడా చిరాకు. ఎవరిది మిస్టేక్ అంటారు మీరు దీంట్లో? ఇట్లా యాక్చువల్గా లేడీస్ ది మిస్టేక్ అంటారా, డ్రైవర్ కమ్ కండక్టర్ ది? డ్రైవర్లకు మేబీ చిరాకు వచ్చి ఉండొచ్చు. ఎంత చిరాకు వచ్చినా వాళ్ళు చేసే జాబ్ వాళ్ళు ఒక రెస్పెక్ట్గా ప్రాపర్గా చేయాలి, ఒక పేషెన్సీ ఉండాలి. ఇంకా స్టార్టింగ్లో అలానే వస్తుంటారు. అంటే మీది మీరు సమర్థించుకుంటున్నారు. లేడీస్ కూడా అనవసరంగా తిరగొద్దండి బయట. ఏమైనా వర్క్ ఉంటేనే, లేదు ఏదైనా చూడాలి అంటే రెగ్యులర్గా కాకుండా ఏదైనా లిమిట్గా, ఏదైనా ప్రతిదీ మనం తినడమైనా తాగడమైనా యూజ్ చేసుకోవడం ఏదైనా లిమిట్ ఉంటేనే. ఫ్రీ బస్ల వల్ల షాపింగ్ మాల్స్ కావచ్చు ఫుల్ రష్ పెరిగినట్టుంది, అంటే కొనడం తక్కువ చూడడం ఎక్కువైపోయినట్టుంది. అంటే ఫ్రీ కదా, ఇంట్లో ఖాళీగా బోర్ కొట్టకుండా అదే తిరుగుతున్నారు. నిజంగా ఫ్రీ అని వెళ్ళి ఎక్కుతున్నారు, బట్ అక్కడ బాగా ఖర్చు పెట్టుకొని వచ్చే లేడీస్ కూడా ఉన్నారు కదా. అవునా? అట్లా అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఒకే దగ్గరికి వెళ్తాం, వెళ్ళి జస్ట్ చూసేద్దాం ఫ్రీగానే కదా అనుకుంటాం, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి టెంప్ట్ అయి కొంతే అట్లా కూడా మనీ. ప్రవళిక మేడం క్యారెక్టర్లో మీకు మీది నచ్చంది ఏంటి, బాగా నచ్చేది ఏంటి? నాకు
చాలా ఫాస్ట్గా కోపం వస్తుంది. ఓకే. బట్ కోపం వచ్చినా నేను లోపలే పెట్టుకుంటా. ఎవరిని ఒక్క మాట అనను. బట్ నాకు నచ్చేది ఏంటంటే ఇప్పుడు మీరు నన్ను తిట్టినారు, నన్ను ఏమైనా అన్నారు అనుకోండి, అది మైండ్లో పెట్టుకుంటా. నేను మిమ్మల్ని ఈరోజు ఏమన్నాను, మీరే రియలైజ్ అవ్వాలి అది మళ్ళీ కాల్ వచ్చి నేనే రాంగ్ అని అన్నట్టు. నేను అంటే మాట్లాడాను ఎక్కువ, యాక్షన్స్తో నా పని నేను చేసుకొని పోతా. ఓకే. ఆల్వేస్ పాజిటివ్, ప్రతిదీ పాజిటివ్ తీసుకుంటా. అది నెగిటివ్ అయినా ఓకేలే అని నేనే ఫీల్ అవుతా. బట్ ఓకే. మీ లోపట ఆర్జీవి గారికి మీకున్న సంబంధాలు ఏంటి అసలు? మీ ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, పర్సనల్గా పబ్లలో కలుస్తారని విన్నా నేను. ఆర్జీవి గారిని నేను ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలేదు. ఒక్కసారి బర్త్డే ఇన్విటేషన్ ఇద్దామని వెళ్ళుండే. మీ బర్త్డేదా? సో అయితే అప్పటికి సార్ ఏదో జగన్ గారిది ఏదో మూవీ చేసినారు వ్యూహం. ఓకే. అది ఫుల్ హై సెక్యూర్డ్ ఉండే. ఆ టైంలో ఎవరిని కలవలేదు. బట్ సార్ ఎక్కడే ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నా, ఇట్లా అనేది ఉండే మీరు ఇట్లా అలా అన్నాను. అమ్మాయిల్ని వద్దన్నారు కదా ఆర్జీవి గారు. లేదు నేను నమ్మట్లేదు, మీరు మీ ఇద్దరు రెగ్యులర్ టచ్లో ఉంటారనే తెలుసు నాకు. అరే అసలు నేను ఇంతవరకు యాక్చువల్గా ఒక వర్షన్లో ఆర్జీవి గారు నాకు నచ్చుతారు. ఎట్లా? ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు, ఆయన అనుకున్నది ఆయన చేస్తారు. ఆ వర్షన్లో నచ్చుతారు. బట్ ఇంకో వర్షన్లో కొందరు నెగిటివ్గా కూడా చూస్తారు, అది నాకు సంబంధం లేదు. బట్ మనం తీసుకునే దాన్ని బట్టి పాజిటివ్ ఉంటుంది కదా. మీరు ఎలా ఫీల్ అవుతారు ఆయన ఇంటెన్షన్? కొన్ని ఐడియాలజీస్ చాలా బాగుంటాయి, కొన్ని నచ్చవు అనుకోండి. నాకు ఏవి నచ్చితే ఏవి నచ్చాయి క్లారిటీగా డీటెయిల్గా చెప్పండి. కొన్ని ఎలా అంటే వల్గర్వి నచ్చవు. అశురెడ్డి గారితో ఒక వీడియో చేశారు, నాకు ఎందుకో అది బాగా అనిపించలేదు. ఆర్జీవి గారిని కొంచెం డౌన్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఆర్జీవి గారు చాలా మంది అమ్మాయిల్ని హైప్ చేశారు. నేను కూడా వెళ్తే నేను కూడా ఇంకా ఫేమ్ అవుతా ఆర్జీవి గారి దగ్గరకనే మీరు వెళ్తున్నారు అనే విషయం మాకు తెలిసింది. నేను ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్ళడానికి ట్రై చేయలేదు. అండ్ నాకు ఆర్జీవి గారు దగ్గరికి వెళ్ళి నేను ఏదో వీడియో చేస్తే ఫేమ్ అవుతాను అనుకుంటే అది ఒక సట్టనే. బట్ లాంగ్ టర్మ్లో ఏదైనా నాదే ఉండాలి, నేను చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది సక్సెస్. అవును, ఇప్పుడు చాలా మందిని లేపారు కదా ఆర్జీవి గారు. ఇప్పుడు మీరు అశ్వరెడ్డి కావచ్చు, అంతకన్నా ముందు బిగ్ బాస్కి వెళ్ళిన ఆల్రెడీ అశ్వరెడ్డి గారు ఫేమస్, ఆరియానా గ్లోరీకి ప్లస్ అయింది అది. అవునా? అట్లా మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా? నేను అట్లా ఏం ట్రై చేయలేదు. బట్ ఒక ఇంటర్వ్యూవర్గా ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటారు మీడియా పీపుల్, అంతే కదా. ఒక దొంగని చేయాలి అనుకుంటారు, ఒక విఐపిని, ఒక సెలబ్రిటీని, పొలిటీషియన్. సో అలానే నేను ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాను. ఓకే, ఆర్జీవి సార్ని. అంతేగాని ఎలాంటి సంబంధాలు పబ్లో కలుస్తారు అసలు నేను ఇంతవరకు పబ్కి వెళ్ళలేదండి. నమ్మొచ్చు అంటారా? అన్ని పబ్కి ఇంతవరకు వెళ్ళలేదు. ఓకే. బట్ ట్రిప్స్ వెళ్తాను, ఒకసారి క్యాసినో వెళ్ళినాను, అంతేగాని ఇంతవరకు క్యాసినో ఎవరితో వెళ్ళారు మేడం? ఫ్యామిలీ. ఆడారా అక్కడికి వెళ్ళి? చాలా రష్ ఉండే నేను వెళ్ళినప్పుడు. సో ఒక చిన్న కిడ్ ఉండే అని ఇంకా మేము వెంటనే వెళ్ళేసి వచ్చిన ఫ్యామిలీ వెళ్ళి. ఎక్కడ అది మీరు వెళ్ళింది? హైదరాబాదేనా? అవుట్ ఆఫ్ గోవా. బిగ్ డాడీ క్యాసినో వెళ్ళిన. ఓకే. జస్ట్ చూడనిక, అంటే ఎప్పుడు ఎట్లా ఉందా ఫీల్ అక్కడికి వెళ్ళినప్పుడు? అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఆడినా ఆడకపోయినా, తిన్నా తినకపోయినా, తాగినా తాగకపోయినా వెళ్ళి చూడాలి ఏంటి, జస్ట్ అంతే ఇంట్రెస్ట్. ఓకే. ఇప్పుడు మీరు చేసే రీల్స్లో మీకు బాగా ఎస్టాబ్లిషన్ చేసిన రీల్ కావచ్చు, మీకు బాగా ఇష్టమైన రీల్ కావచ్చు, ఏది? అదే ఎలక్షన్ సాంగ్. ఓకే. అది బాగా వైరల్ అయింది ఆ సాంగ్. అది చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? అంటే పొలిటికల్కి రావాలనే ప్లాన్ చేసుకున్నారా సాంగ్? లేదు, మనం జస్ట్ పబ్లిక్లో తిరుగుతాం కదా, పబ్లిక్ మైండ్ సెట్ ఎలా ఉంది, డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం. లీడర్లు అట్లనే తయారు చేసినారు, వీళ్ళు అలానే తయారైనారు పబ్లిక్. ఓకే. సో ఆ పాటతో ఎంతో కొంతమంది మారుతారని అనుకున్నారా మీరు? కొందరు మారొచ్చు, బట్ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. మార్పు అనేది ఇక వాళ్ళు ఎవరో చెప్తే మారుతారు అంటే ఇండివిజువాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎంత ఖర్చు వచ్చింది? ఒక నియర్లీ 70 నుంచి 1 lakh వరకు వచ్చింది. ఓకే. మీ ఓన్ ఛానలా? ఓన్ ప్రొడ్యూసింగ్ మొత్తం అంటే ప్రొడ్యూసింగ్ అంటే పెద్ద సెటప్ ఏం లేదు, ఒక 2 కెమెరాస్, ఎడిటింగ్, ఒక సింగర్తో సాంగ్ పాడిపించినాం. ఆ సాంగ్ రాసింది మా కొలీగ్, తను రాశారు. సో దానికి ఏమి ఎక్స్పెన్సెస్ అవ్వలేదు. దానివల్ల మీకు ఏమైనా యూజ్ అయిందా మేడం సాంగ్ వల్ల?
యూజ్ ఏం అవ్వలేదండి పబ్లిసిటీ. నేను ఏంటంటే అదే పబ్లిసిటీ కావచ్చు, అంటే కొంతమంది గుర్తుపట్టి మంచి సాంగ్ బాగా చేసినావు ఇట్లా. గుర్తుపట్టినారు. అండ్ దీనివల్ల రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార సభకి వెళ్ళినాను. సో అక్కడ అయితే అందరూ ఇంకా సెల్ఫీ 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 అండ్ నేను అక్కడ నుంచి బయటికి రానిక 2 hours పట్టింది నాకు ఆ రోజు. సో అది బెస్ట్ అనిపించింది నాకు అప్పుడు. సో ఆ సాంగ్ వల్ల బాగా రీచ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారితోని అవును కూర్చున్నారు టేబుల్. ఇంటర్వ్యూ అడిగింది సార్ది కూడా ఏదో మూవీ షూట్. అంటే మీరు యాంకర్గా చేశారా లేదంటే? లేదు, జస్ట్ క్యాజువల్గా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అని అడగడానికి తెలుసుకుందాం. ఒకటి మేడం, మీరు ఎట్లా మోటివేషన్ చేస్తారు? ఎందుకంటే బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అంటేనే చాలా మందికి భయపడుతుంటారు. మీరు ఎట్లా ప్లానింగ్ అని? ఇప్పుడు సుమా గారు కావచ్చు, రష్మి సారీ అనసూయ, మళ్ళీ విజయ్ దేవరకొండ, ఎట్లా మ్యానిపులేట్ చేస్తారు అసలు? మీ ట్రిక్ చెప్పండి మాకు ఒకసారి. మ్యానిపులేషన్ లేదు, ట్రిక్ లేదు, జస్ట్ నాలా నేను ఉంటాను. ఓకే, వెళ్ళి అందరినీ పలకరిస్తా. ఎందుకంటే మీరు అంత ఎస్టాబ్లిష్ అయినంత ఫేమస్ అయితే కాదు, అంటే కొంతవరకు, అంటే ఆ కేటగిరీ అనేది వేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మీరు చేసే ప్లానింగ్ ఏంటి అసలు? ఎట్లా వెళ్తారు వాళ్ళతో? అంత క్లోజ్గా ఎట్లా మూవ్ అవుతారు? ప్లానింగ్ ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ సుమ గారు వచ్చారు, సుమ గారు హాయ్ అండి బాగున్నారా అని మాట్లాడతాను. సో నేను తనకి తెలియదు అనుకో, సో నేను ఇది అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. సో అట్లా ఏంటి రెగ్యులర్గా కలుస్తుంటే ఫస్ట్ అయితే ఎవరైనా విఐపీస్ అంటే దగ్గర రానివ్వరు. సో ఏదైనా మన వే ఆఫ్ మన ఏమంటారు మన బిహేవియర్ని బట్టే వాళ్ళు దగ్గర రాని. ఏదైనా సందర్భం జరిగిందా మీరు దగ్గరికి వెళ్తే కొంచెం యాటిట్యూడ్ చూపించిన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరేం ఎక్కువ లేరు, బట్ పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఇవ్వలేదు నాకు సెల్ఫీ అడిగితే. ఓకే, పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఇవ్వలేదు. బిగ్ ఫ్యాన్ అనుకుంటా పవన్ కళ్యాణ్ సార్. అంటే నాకు ఏంటో నిజం చెప్పాలంటే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ గారు ఇష్టము, పవన్ కళ్యాణ్ గారు నచ్చుతారు, ప్రభాస్ గారు కూడా ఒక యాంగిల్లో ప్రభాస్ నచ్చుతాడు, అల్లు అర్జున్ పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్. ఓకే, వీళ్ళందరిలో బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరు ఇప్పుడు మీరు చెప్పిన పేర్లలో? యాజ్ ఏ పర్సనాలిటీ వైజ్ గానా లేకపోతే మూవీ పరంగా? ఇప్పుడు ఏవైతే పేర్లు చెప్పారో మీరు, వాళ్ళందరికంటే ఎక్కువ ఇష్టం ఎవరు? విజయ్ దేవరకొండ ఇష్టం. ఓకే, ఏమన్నారు మొన్న కలిసారుగా? మొన్న కలిసి హాయ్ చెప్పిన అంతే. ఎట్లా అనిపించింది దగ్గరికి వెళ్ళి? గూస్ బంప్స్ అట్లాంటివి ఏమన్నా? అంటే నాకు అర్జున్ రెడ్డి తర్వాత చాలాసార్లు అంటే అమ్మాయిలకైతే ఫుల్ ఒక అది వచ్చేసింది యాక్చువల్గా. సో నాకు అప్పటి నుంచి ఎప్పుడైనా చూడాలి అని ఒకటి ఉండే, మొన్న చూసిన తర్వాత మస్తు అనిపించిండే నిజంగా. ఓకే, మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అట్లా ఏం లేదు, రాసి పెట్టిన వాళ్ళు వస్తారు ఇంకా. ఓకే, ప్రవళిక మేడంకి ఆ బాయ్స్ ఎలా ఉంటే నచ్చుతారు? నాకా రొటీన్ అందరిలానే నేను కూడా. రొటీన్ ఏమి ఉండదు, అమ్మాయి లేదంతా డిఫరెంట్ ఉంటుంది. నాకు మంత్లీ 40 lakhs సంపాదించాలని వైజాగ్లో ఒక అమ్మాయి అన్నది చూడండి. అట్లా ఏం లేదు, అంటే బీడ్ కావచ్చు, ఎట్లా అంటే ఉంటాయి కదా, ఒక ఇప్పుడు చూసి మళ్ళీ నెక్స్ట్. యాక్చువల్గా బియర్డ్ కలర్ అంటే అబ్బాయిలు మోస్ట్లీ చెప్పాలంటే కలర్ ఉన్న వాళ్ళగానే కలర్ లేని వాళ్ళే ఫేస్లో కలర్ బాగుంటుంది. ఓకే, సో అంతే. నా హైట్కి కొంచెం సిమిలర్ అటు ఇటు ఉన్నా పర్లేదు. ప్రవళిక మేడంకి ప్రపోజల్ పెట్టుకోవాలన్నా ఎవరైనా ఎట్లాంటి అబ్బాయిలు అయితే? ఏం లేదు, నన్ను బాగా అర్థం చేసుకుంటే చాలు, నేనే తనని బాగా చూసుకుంటా. సో నేను ఈవెన్ నాకు వచ్చే లైఫ్ పార్ట్నర్ అనే కాదు, ఎవరైనా అన్నోన్ పర్సన్ అయినా ఎవరిని బాధ పెట్టే మెంటాలిటీ కాదు. నేను ఆలోచిస్తాను ఎవరైనా ఏమైనా బాధ పెట్టాలంటే అరే మనకే ఇలా అయితే ఏంటి అని. సో ఆ వర్షన్తో సో కొంచెం బ్రాడ్ మెంటాలిటీ ఉంటే బెటర్. ఓకే, మీరు ఇప్పుడు దీంట్లోకి వచ్చి రాకముందు నేర్చుకుంటుంది, ఈ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత మీరు ఇట్లా కాదు ఇట్లా ఉండాల్సింది అని ఏమైనా నేర్చుకునే ఏమైనా ఉన్నాయా సందర్భాలు ఏదైనా? నేను దీంట్లో ఈ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన తర్వాత అంటే ఏ విషయంలో అయినా సరే ఇలాంటి వ్యక్తులతో వెళ్ళాలి, ఇలాంటి వ్యక్తులతో వెళ్ళకూడదు అని ఏమన్నా? నాకు అట్లా ఏం లేదండి, నేను అందరితో కలిసిపోతా. నేను ఒకరిని కలిసినానంటే వాళ్ళ ఫ్రెండ్ లానో ఫ్యామిలీ మెంబర్ టైప్ అయిపోతా, అంత ఈజీగా మింగిల్ అవుతా నేను.
ఓకే. సో అదే ట్రిక్ అనుకుంటా వీళ్ళందరూ. ఇప్పుడు బాలకృష్ణ సార్ ఎలా ఎలా ఏం మాట్లాడారు బాలకృష్ణ సార్తో మర్చిపోయాం మధ్యలో. అంటే సారు చాలాసేపు మాట్లాడండి నాతోని, ఎక్కడ ఉంటారు ఏంటి ఫ్యామిలీ అంతా. సో ఇట్లా మా కొలీగ్ వచ్చిండే అప్పుడు ఏంటి నేమ్ చేంజ్ చేసింది మేడం, యాక్చువల్గా ప్రవళిక ఉండే, రవళిక బాగుంటుంది అంటే బాగుంటుంది, అదే వాళ్ళ అబ్బాయిది నాది సేమ్ మంత్ డేట్ ఆఫ్ బర్త్ 1 year డిఫరెన్స్ బాలకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి. సో మంచిగా ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ ఈ జపం చదువుకో నువ్వు ఎర్లీ మార్నింగ్ వేసి ఇట్లా ఇన్ని వీక్స్ చదువు అని ఒకటి మంత్రం చెప్పిండే. దానికి 11 rupees ఇవ్వమంటే 11 rupees ఇచ్చిండే. అంటే మంత్రం ఫ్రీగా చెప్తే పని చేయదంట. సో 11 rupees ఇస్తే. అంత టైం ఇచ్చారా మీకు మాట్లాడడానికి? మాక్సిమం ఎంతసేపు మాట్లాడుంటారు మీరు? నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఒక 15 minutes మాట్లాడిన షూటింగ్లో, సెకండ్ టైం అయితే 1 hour మాట్లాడిన. ఎలా అనిపించింది అతనితో షేరింగ్ అవ్వచ్చు మాట్లాడేటప్పుడు? అంటే నేనే ఫస్ట్ టైం అయితే ఎగ్జైట్ అయి ఉండే, నేను బిలీవ్ చేయలేదు. ఫస్ట్ నేను కాల్ చేసిన, సార్ ఫోన్ ఎత్తలేదు. సో నా పేరు ఇది, నేను సో అండ్ సో ఈ పర్పస్లో కాల్ చేశాను అని మెసేజ్ పెట్టిన. సరే రిటర్న్ కాల్ చేస్తే ఇక నేను కాల్ చేస్తే నిజంగా వాయిస్, అది ఒక వాయిస్లో వైబ్రేషన్ ఉంటుంది, బాలకృష్ణ గారి వాయిస్ డిఫరెంట్ ఉంటుంది, అంటే మంచిగా అనిపిస్తుంది. నేను అది విని అసలు నిజంగా నా అని నేను గిల్లుకున్నా, నాకు కాల్ చేశారా రిటర్న్ కాల్ అని. ఓకే. అది బాగా ది బెస్ట్. ఇంతమందిని మీరు మీట్ అయ్యారు కదా పొలిటికల్గా కావచ్చు, అట్లా మిమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్న వ్యక్తులు ఎవరు? చాలా మంది ఉన్నారు. అందులో కొందరు నేమ్స్ అంటే వాళ్ళకు కొందరు ఫీల్ అవుతారు, ఎందుకంటే రెగ్యులర్గా అందరు నన్ను చూస్తుంటారు. చూసారా ప్రవళిక మేడం చాలా కన్నింగ్, చూసుకోండి ఎవరిని హర్ట్ చేస్తలేదు, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. అందరూ మంచిగా ఉంటారండి, ఏదైనా మన వే బట్టే ఉంటుంది, మనం ఎట్లా ఉంటామో దాన్ని బట్టే ఉంటారు. ఓకే. మనం ఏమైనా ఏంటి పిచ్చి పిచ్చి చేస్తే వాళ్ళు పిచ్చిని బిహేవ్ చేస్తారు. ఓకే అట్లా. ఓకే. ఎప్పుడన్నా ఏదన్నా మీకు ఈ మధ్యలో ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భం ఏమన్నా ఉందా మేడం? ఉంటాయి స్ట్రగుల్స్, బట్ నేను ఎక్కువ ఏడవను. ఏడ్చినా ఎవరు ఉండొద్దు నేను ఏడ్చే టైంలో. ఓకే. అంటే ఎక్కడ బాత్రూమ్ అంటే బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తా, ఎవరు ఉండొద్దు. నేను ఎక్కువ నా ఎమోషన్స్ని బయటికి చూపించుకోను, ఓన్లీ హ్యాపీనెస్ ఇది తప్ప. మీ లైఫ్లో బాగా బాధపడ్డ రోజే చాలా ఉన్నాయి, బట్ ఎందుకు అవన్నీ కెమెరాస్ ముందు పర్సనల్ ఫ్యామిలీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది దేవుడా, ఎందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చావు అని అప్పుడప్పుడు చిరాకు వచ్చినప్పుడు అనిపిస్తుంది. బట్ నాకే కదా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఒక సందర్భం అనేది ఉంటుంది కదా, సూసైడ్ చేసుకుందాము ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, బాగా డిప్రెషన్కి లోనయ్యి. డిప్రెషన్లోకి అయితే వెళ్ళిన చాలాసార్లు. ఎలాంటి సందర్భాలలో? అవన్నీ ఎందుకు అంటే నేనేమంటున్నాం, ఓకే మీరు నార్మల్ వేరే సందర్భాలు ఏం లేవా అవి కాకుండా, మీరు చెప్పలేనివి కాకుండా? నేను సూసైడ్ చేసుకోను, ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చారు. ఓకే. నన్ను ఇంత బాగా చూసుకొని ఇంత పెద్దదాన్ని చేశారు. నేను ఒక మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు నన్ను చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత నేను వాళ్ళని అంతే బాగా చూసుకోవాలి. రాపో ఎలా ఉంటుంది ఇప్పుడు మమ్మీ డాడీతో? మమ్మీ యాక్చువల్లీ ఇంత పేషెన్స్ అంటే మమ్మీ నుంచి నేర్చుకున్నా. సో డాడీ వల్లనే ఇంత డేర్ నాకు. చిన్నప్పుడే నన్ను బస్ ఎక్కించి మూవీ థియేటర్కి పంపించండి బస్లో, ఏది 5 years ఉన్నప్పుడు, మా ఊరు పక్కనే. ఇప్పుడంటే కిడ్నాప్లు పిల్లల్ని ఎత్తుకడా, అప్పట్లో అన్నీ లేవు కదా ఓల్డెన్ డేస్లో. ఇట్లా మూవీ చూడాలి అంటే బస్ ఎక్కిచ్చేస్తుండే, నేను వెళ్ళి మూవీ చూసేసి నేను ఒకదాన్ని రిటర్న్ వస్తుండే. సో చాలా సపోర్టివ్. ఎంబీఏ. ఈ స్కూల్ నుంచి ఈ ఎంబీఏ జర్నీ వరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఏమైనా యాక్సెప్ట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అవన్నీ ఎందుకులేండి, చేశారు. ఫస్ట్ లవ్ గుర్తుందా? ఫస్ట్ లవ్ ఏం లేవు, క్రష్లే ఉన్నాయి కొన్ని. క్రష్ ఎవరు మేడం చెప్పండి ఒకసారి. ఉన్నారు, చాలా చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు హీరోలు మారినట్టే వాళ్ళు కూడా రోజుకొకరు ఇట్లా, అంటే అరే ఈరోజు ఈ పర్సన్ క్రష్, అరే బోర్ వచ్చేసిన రా నెక్స్ట్ ఇట్లా ఏమన్నా? అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ అంటే లేదు, అప్పుడు మీరు 9th 10th ఆ టైంలో అక్కడ నుంచి మీ కాలేజ్ లైఫ్లో
కాలేజ్ లైఫ్లో అంటే నేను కోవిడ్ కాదు కదా, గర్ల్స్ కాలేజ్ అయినా బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు అరే బాలే ఉన్నాడే ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఏమైనా థింగ్ అన్నోన్ పర్సన్స్ మీద ఎందుకు పెట్టుకుంటాం, ఎందుకు లేదు. అంటే అసలు మీరు ఇప్పుడు బస్ స్టాండ్లో నిలబడితే అసలు చాలా ప్రపోజల్స్ వచ్చాయి, కొన్ని లవ్ లెటర్స్ కూడా రాశారు. ఓకే అవి ఇట్లా వల్ల బట్ ఇబ్బంది నాకు తెలీదు నేను బాగుంటాను అని. ఆ లవ్ లెటర్ తర్వాత ఆ ప్రపోజల్స్ తర్వాత నువ్వు బాగుంటావు, నీ ఐస్ బాగుంటాయి అంటే అంటే ఒక మంచి పర్సన్ అంటే అవన్నీ మన యాటిట్యూడ్ అవన్నీ నాకు తెలుసు, నేను బాగుంటాను అని. ఎప్పుడన్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు అద్దంలో వెళ్ళి అరే నేను బాగుంటాను అని చూసుకున్న సందర్భాలు ఏమన్నా? అప్పట్లో మా ఇంట్లో అయితే చిన్న మిర్రర్స్ ఉంటుండే. ఓకే ఓకే. సో అందులో పెద్దగా అర్థం కాదు. మనం ఫస్ట్ క్రష్ ఎవరు మేడం? ఏం లేదు, మీరు బాగా ఇరికిద్దామని చూస్తున్నారు నన్ను. లేదు అంటే నార్మల్గా ఉంటుంది కదా మనకు తెలియని వయసులో. చెప్పాలంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు ఉన్నారు నిజంగా. ఓకే అంటే అకౌంట్స్ ఎంత ఉండొచ్చు? అకౌంట్స్ ఏం లేదు, చెప్పిన కదా హీరో నేమ్ చెప్పిన, అట్లా కొన్ని రోజుల తర్వాత మేబీ వాళ్ళతో లవ్ మ్యారేజ్ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. మనకు కొన్ని రోజుల తర్వాత అరే చూసిన తర్వాత అబ్బా బాగున్నాడు కదా అని అట్లా ఒక ఫీలింగ్. ఇన్ని రోజుల జర్నీలో ఒక్క అబ్బాయిని కూడా యాక్సెప్ట్ చేయాలని అనిపించలేదా మేడం? అనిపించింది చాలాసార్లు, బట్ ఏమో నాకు తెలీదు, చూడాలి. ఇంకా కంట్రోల్ చేసుకుని ఉన్నారు లేదంటే ఉన్నారా జర్నీలో? అట్లా ఏం లేదు, మీరు భలే మాట్లాడుతున్నారు అసలు. ఓకే ఇప్పుడు మ్యారేజ్ ప్లానింగ్లో ఉన్నారు? అయితే ప్లానింగ్ ఏం లేదు, సో ప్రజెంట్ అయితే సింగిల్. సో చూడాలి ఎవరైనా బాగా నచ్చితే. అంటే మీరు ట్రై చేస్తున్నారు మేడం, మీకు ఎవరైనా ట్రై చేస్తున్నారా? నాకు నేను ఎవరిని ట్రై చేయలేదు, అలా టైం లేదు. ఓకే మీకు ఈ వర్క్స్ ఇవి బాగా. సో మళ్ళీ అదనుకో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, వర్క్స్ కాల్ మాట్లాడి ఎందుకు నిజంగా టైం. అవును మళ్ళీ లేదు నువ్వు 10 o'clock పడుకోవాలి అట్లేం లేదు, కానీ మనకి కూడా ఏమంటారు ఒక ఏజ్లో ఎలా ఉంటాయి ఫీలింగ్స్ అనేవి. సో మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, అరే మాట్లాడాలి, మిస్ అవుతున్నాము. ఓకే వర్క్ మీద ఫోకస్ చేయలేమనే ఇంటెన్షన్ మీకు? బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదైనా, బట్ అది ఉంటే కొంచెం మీకు దాని మీదకి వెళ్తుంది కదా ఆబ్వియస్గా ఇంట్రెస్ట్. ఓకే అంటే నార్మల్గా ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీలో మీకు బాగా ఇష్టమైన క్యాండిడేట్ ఎవరు? మమ్మీ. చాలా ఇష్టం మమ్మీ అంటే. అసలు చాలా పేషెన్స్, అసలు అంటే నేను ఇంత పెరిగిన ఎంతో చిన్న పాపలా చూసుకుంటుంది మమ్మీ. సో నేను మంచి పొజిషన్లోకి వెళ్ళి మమ్మీని బాగా చూసుకోవాలి, మమ్మీ డాడీ ఇంకా అదే నాది. మమ్మీ గురించి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే? మమ్మీ అంటే అన్కండిషనల్ లవ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఈ ప్రపంచంలో ఏ లవ్ అంత ప్యూర్ ఉండదు, ఏదున్నా ఎక్స్పెక్టేషన్స్. ఈవెన్ మ్యారేజ్ అయినా మొత్తం క్యాలిక్యులేటెడ్. ఇప్పుడు డౌరీ నీకెంత వస్తుంది, నేను ఎంత డౌరీ ఇవ్వాలి, ఓకే మ్యాచ్ ఫిక్సింగ్ పెళ్ళి చేసుకుందాం అట్లా ఉన్నారు. ఈవెన్ లవ్ చేసే అమ్మాయిలు అబ్బాయిలైనా సో నీ శాలరీ ఎంత, ఓకే అమ్మాయి ఏం చేస్తుందా అన్నీ చూసుకొని లవ్ చేసుకుంటున్నారు. బట్ పేరెంట్స్ లవ్ అనేది ఎప్పుడు ప్యూర్ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు పేరెంట్స్ వదిలేసి లవ్ స్టార్ట్ అయిన తర్వాత లేచిపోయి మ్యారేజ్ చేసుకుంటున్నారు. దానివల్ల చాలామంది పేరెంట్స్ చాలా పెయిన్ ఫీల్ అవుతారు, ఎందుకంటే అంత పెద్దగా చేసి తక్కువని అమ్మాయి వెళ్ళిపోవడం. దాని గురించి ఏమైనా చెప్పాలంటే ప్రౌలిక మేడం ఏం చెప్పగలుగుతారు? అంటే అట్లా వెళ్ళిపోయిన అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు. యాక్చువల్గా పేరెంట్స్ ఎందుకు రెస్ట్రిక్ట్ చేస్తారంటే కొంతమంది టీనేజ్లోనే అలాంటి డెసిషన్ తీసుకుంటారు. సో అది రాంగ్. అమ్మాయిలైనా వాళ్ళకి సర్టెన్ వాళ్ళ ఎర్నింగ్ వాళ్ళు స్టార్ట్ చేసి అదన్నీ చేసినప్పుడు అరే లైఫ్ అంటే ఇదా, ఇలా ఉంటుందా, అంటే ఒక నెక్స్ట్ నేను మ్యారేజ్ చేసుకున్నా అవన్నీ అప్పటికి తెలిసిపోతాయి. అంటే నన్ను చేసుకోబోయే వాళ్ళు ఎలా ఉండాలి, ఫ్యామిలీతో కలిసిపోవాలి, ఇవన్నీ ఆలోచించగలుగుతారు. జాబు ఇలా చేసేటప్పుడు ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారా సింగిల్ వర్డ్లో చెప్పాలంటే? కొన్నిసార్లు అయితే కరెక్ట్, కొన్నిసార్లు రాంగ్. ఎట్లా కరెక్ట్ అంటారు? ఎట్లా కరెక్ట్ ఎలా అంటే ఇప్పుడు మనకు దొరికే పార్ట్నర్ నిజంగా మనని బాగా చూసుకుంటున్నాడు, నేను లైఫ్ లాంగ్ నేను ఇతనితో ఉంటే హ్యాపీగా ఉంటాను అని అనిపిస్తే అది అది మనము అంటే కరెక్ట్ డెసిషన్ అయితే అది కరెక్టే. ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ తెచ్చే మ్యారేజెస్ కూడా ఇప్పుడు డివోర్స్ అవుతున్నాయి.
సో పేరెంట్స్ ఏంటంటే అబ్బాయి మా అమ్మాయికి కంఫర్ట్స్ ఇవ్వగలరా, సో ఈ యాంగిల్లో ఆలోచిస్తారు. మా అమ్మాయి అక్కడికి వెళ్తే సుఖంగా ఉంటుందా, ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. బట్ ఏంటంటే లవ్లో ఏంటంటే ఒక పర్సన్ని మనము వాళ్ళతో జర్నీ చేస్తాం కదా, సో ఆ పర్సన్ ఏంటో మనకు తెలిసిపోతుంది. మనం వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాము అంటే అప్పుడు నేను అడిగేది ఏంటంటే లేచిపోవడం, లవ్ చేయడం తప్ప రైట్ అని నేను అడగట్లా. పేరెంట్స్కి తెలియకుండా లేచిపోయి మ్యారేజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని? అది రాంగ్. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా అంత పెద్దగా చేసి అట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయాలి. కొన్ని రోజులు అయితే వాళ్ళే కన్విన్స్ అవుతారు మనం మొండిగా ఉంటే. ఇట్లా మీరు అన్నట్టుగా అరేంజ్ మ్యారేజ్లో ఉన్నాయి, అంతే. లవ్ మ్యారేజ్లో మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, ఏదైనా మనల్ని పిల్లలు పెద్దగా అయిన తర్వాత మమ్మీలు ఆ పిల్లల్ని వదిలేసి ఇంకో అతనితో మమ్మీలు వెళ్ళిన క్యాండిడేట్లు కూడా ఉన్నారు. అవునండి, ఇప్పుడు ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ నుంచి కరెక్ట్ ఉండి హస్బెండ్ నుంచి కరెక్ట్ ఉంటే ఎవ్వరు విడిపోవాలనుకోరు. మ్యారేజ్ అనేది ఒక చాలా పెద్ద బాండ్. ఈవెన్ డైవర్స్ తీసుకుంటారు కానీ అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది వాళ్ళకి, అందరికీ ఉండదు అనుకోండి. పిల్లలు అయిన తర్వాత డైవర్స్ తీసుకుంటారు కదా, ఉండగలుగుతారంటారా? నార్మల్గా ఒక 2 days నుంచి 3 days పిల్లలు చూడకపోతేనే ఉండలేరు కొంతమంది. యాక్చువల్గా అయితే పిల్లల్ని వదిలేసి ఎవ్వరు ఉండలేరండి, ఎందుకంటే చిన్న పిల్లలు, అది ఇద్దరు కలిస్తే వచ్చిన లవ్ అది. సో చాలా రేర్ క్యాండిడేట్స్ అయితేనే అట్లా ఉండగలరు. బట్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉంటే వాళ్ళు మారి వస్తారు రిటర్న్, కానీ ఎవరు ఉండలేరు పిల్లలు. ఈ జనరేషన్లో, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళగానే వైఫ్ ఇంకో ఫోన్ మాట్లాడతారు. ఇది కరెక్ట్ అంటారా మేడం మీ ఒపీనియన్లో? యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే, యాక్చువల్గా అయితే ఆ వైఫ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒకరితో రిలేషన్లో ఉన్నప్పుడు జెన్యున్గా ఉండాలి. ఇన్ కేస్ అతనికి తెలిసిన అరే నా వైఫ్ వేరే వాళ్ళతో ఇలా మాట్లాడుతుందని ఎంత బాధపడతారు ఆలోచించండి. ఇన్ కేస్ వాళ్ళ హస్బెండే అలా చేస్తే ఆమెకి ఎలా ఉంటుంది? ఇలా జరగడానికి కారణాలు ఏంటంటారు? ఇట్లా హస్బెండ్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చండి. ఇప్పుడు ఏంటంటే మన హస్బెండ్ మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, కంఫర్ట్స్ ఇచ్చి ప్రేమగా చూసుకొని. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ బాగా ఉంది అన్నప్పుడు ఆమె అలా చేస్తే ఆమె తప్పు. ఏమంటారు, కుక్కతో కొంకర అన్నట్టు తప్పు. ఇన్ కేస్ హస్బెండ్ దగ్గర ఏదైనా మేబీ ఆమె లవ్ మిస్ అయినా అది వెతుక్కుంటారు బయట. ఇన్ కేస్ కరెక్ట్ అంటారా అట్లా హస్బెండ్ ఉన్న తర్వాత వేరే? యాక్చువల్లీ చెప్పాలంటే అది రాంగ్. బట్ ఆ విషయం ఒకసారి హస్బెండ్తో మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. అయినా వాళ్ళు మారలేదు అనుకో, ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? అసలు ఈ మధ్య ఇల్లీగల్ ఎఫర్ట్స్ ఇవన్నీ కావడానికి గల కారణాలు అదే అండి. ఇప్పుడు లేడీసే శత్రువులు అన్నట్టు అన్ని ఇంట్లో కరెక్ట్ గా ఉంటే మనం బయట ఎందుకు థింక్ చేస్తాం చెప్పండి? ఓకే మేడం, ఇప్పుడు హస్బెండ్ విషయానికి వచ్చిన ఇట్లా పిల్లలు అయిన తర్వాత కూడా హస్బెండ్ ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదా వైఫ్ ఇంకో అబ్బాయిని వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి ఎందుకు జరుగుతుండొచ్చు అంటారు? అదే చెప్తున్నా కదా. అంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరున్నారు మేడం, ఎగ్జాంపుల్గా మీరు కరెక్ట్గా ఉన్నారు, మీకు ఆల్రెడీ కరెక్ట్గా ఉంటేనే కదా ఇప్పుడు పిల్లలు అయ్యేది కానీ సందర్భం. ఓకే బాగున్నారు, మళ్ళీ ఇప్పుడు బాయ్ కరెక్ట్ లేడనుకో, ఈయన ఇంకో అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తాడు? అదే కదా, ఆయనకి రెస్పాన్సిబిలిటీ లేదు. తనని ఇప్పుడు ఒక పెళ్లి చేసుకొని ఒక పిల్లలు పుట్టిన తర్వాత కూడా వేరే అమ్మాయిని తీసుకొని వెళ్తే ఆ అమ్మాయి జీవితం ఏంది? నిన్నే నమ్ముకొని వచ్చి పెళ్లి చేసుకుంది. ఓకే, ఆమె జాబ్ చేయకుండా నీకే వంట చేసి పెట్టింది, నీ పిల్లలకి అన్నీ చూసుకుంది. ఆమె పరిస్థితి ఏంది నువ్వు అట్లా వదిలేసి వెళ్ళిపోతే? నీకు ఇంకొకరు ఇష్టం అంటే అవి కంట్రోల్ చేసుకోవాలి అలాంటివి ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె వేసుకొని వెళ్ళినాడు కరెక్టే, అమ్మాయి ఆలోచించుకోవాలి. వాళ్ళ వైఫ్ ని వదిలేసి వచ్చి నన్ను చేసుకొని వెళ్ళాడు, రేపు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని చేసుకొని వెళ్తాడు. ఇంకా ఆయన బుద్ధి అలాంటిది, ఒక్కరిని వదిలేసినాడు రేపు నలుగురిని వదిలేదు. అవును, దీంట్లో మీకు అర్థమైంది మేల్ తప్పంటారా? ఒక లేడీకి మోసం చేస్తుంది అంటారా? యాక్చువల్గా ఆ అమ్మాయిది కూడా తప్పే కదా. ఆమె రాను అంటే ఈయన తీసుకెళ్ళాడు కదా. నీకు వైఫ్ ఉంది, నీ వైఫ్ని నువ్వు చూసుకో ఫస్ట్, రేపు నన్ను వదిలేవని గ్యారంటీ ఏంది అని తను అక్కడ రెస్ట్రిక్ట్ చేసేస్తే వెళ్ళి తన వైఫ్తోనే ఉంటాడు. ఆమె వస్తుంది కాబట్టి ఆయన వెళ్ళిపోయినాడు.
ఓకే. రేపు ఆమెను కూడా వదిలేస్తాడు. ఆమె అది ఆలోచించుకోవాలి. ఆమెను వదిలేసి వచ్చి నన్ను చేసుకున్నాడు, అది రేపు నన్ను వదిలేసి ఇంకొక ఆమెను ఓకే మేడం. ఇది పక్కన పెడితే మన ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఇంతవరకు ఎవరన్నా మీతో మిస్యూజ్ చేసినట్టు కానీ ఈ 3-4 ఇయర్స్ జర్నీలో ఇండస్ట్రీలో ఏమైనా సందర్భాలు ఉన్నాయా? లేదండి, చాలా రేరు. ఏదైనా ఒక్కటే ఏదన్నా కొన్ని బ్యాడ్ టాక్స్ మాట్లాడతారు అని విన్నాను, బట్ నా పని నేను చేసుకొని వెళ్తున్నాను. మీకు అట్లా జరిగిన సందర్భం ఏదన్నా, ఎలాంటి సందర్భంలో జరగాల్సి వచ్చింది? ఏం లేవు, పెద్దగా ఏం లేవు. అంటే ఎట్లా మాట్లాడతారు అంటే నేను ఏమంటున్నాను మేడం, ఈరోజు మీకు తెలిసి ఇండస్ట్రీ గురించి తిరుగుతున్నారు కాబట్టి అప్కమింగ్ కొత్త అమ్మాయిలు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు వెళ్ళినా ఇది కొంచెం థింక్ చేయొచ్చు కదా. ఓహో, ఇప్పుడు ప్రాబ్లం ఇండస్ట్రీది కాదండి, పర్సన్ది. ఏ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం జాబ్ చేసే దగ్గర ఉండరా, అవును, మన ఇంటి పక్కల ఉండరా? ఇప్పుడు మనం బయట తిరుగుతున్నాము. యాక్చువల్లీ సెకండ్ అదే క్వశ్చన్ ఉండే మేడం, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీ వేస్ట్, ఇండస్ట్రీ ఇట్లుంటది అట్లుంటది అన్నారు. ఇది బయట ఎక్కడ లేదా మేడం? వేరే జాబ్స్ దగ్గర లేవా ఇట్లాంటి? అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. మనం జాబ్ చేసే దగ్గర ఉంది, మన ఇంటి పక్కల ఉంది, మనం బస్ స్టాండ్కి వెళ్తే ఉన్నారు. వాళ్ళు నచ్చితే చెప్తారు. ఎస్టాబ్లిషన్ ఇది ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే అది ఇప్పుడు ఇండస్ట్రీ అంటే అమ్మాయిలు ఆఫర్స్ కోసం వెళ్తారు, వాళ్ళ వీక్నెస్ని యూజ్ చేసుకోవడానికి. జాబ్స్ ఎట్లా మేడం? జాబ్ ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి, రెజ్యూమ్ అప్లై చేసుకుంటారు, ఆమెకు టాలెంట్ ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ఓకే, లేకుండా తీసుకున్న సందర్భాలు లేవా మేడం? ఇప్పుడు అమెజాన్, బ్రాడ్రిడ్జ్, ఇవి ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయండి, కార్పొరేట్ కంపెనీస్. సిస్టమ్ అనేది వాళ్ళ ఒక్క చేతిలో ఉండదు కదా, అట్లా హైర్ చేసుకుని. ఓకే, అది జస్ట్ వాళ్ళకున్న ఇండస్ట్రీలో కూడా ఒక డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు, అది డైరెక్టర్ చేతిలోనే ఉంది కదా, పెద్ద వ్యవస్థ ఉంటది కదా. ఏ హీరోయిన్ పెట్టాలి, ఏది పెట్టాలి, నాకు కూడా పెద్దగా నాలెడ్జ్ లేదు. ఒకరు ఇద్దరు చేసిన మిస్టేక్ కి అందరికి అది రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ఇండస్ట్రీ అనేది వేస్ట్ అని, ఇండస్ట్రీ అనేది వేస్ట్ అని విన్నాను. అండ్ నాకు ఆఫర్స్ వస్తున్నాయి కదా, నేను రిజెక్ట్ చేస్తుంటే మేడం అన్నీ అలా ఉండవు, కొన్ని అంటే ఏమంటారు, కొన్ని ప్రొఫెషనల్గా ఉంటాయి అని అంటారు. బట్ ఉండొచ్చు, కొన్ని ప్రొఫెషనల్గా ఉండొచ్చు, క్యాస్టింగ్. మీకు అలాంటి సందర్భం ఏమన్నా జరిగిందా ఈ 2-3 ఇయర్స్? నేనేం ట్రై చేయలేదు, వెళ్ళదలుచుకోలేదు. ఓకే, ఎవరైనా అంటే మాట్లాడే విధానం కొంచెం ఉంటుంది కదా, కొందరు ఫ్లట్టింగ్ లాగా, అంటే కొందరు యాక్చువల్గా ఎలా ఆలోచిస్తారంటే, ఈవెన్ యాంకర్ అయినా హీరోయిన్ అయినా ఎలా ఉంటారు అంటే, మేము ఇది చేస్తే వాళ్ళు ఏమైనా వస్తారేమో అనే వే ఆఫ్ థింకింగ్ ఇప్పటికీ చాలామందికి ఉంది. నాతో అట్లా కూడా కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నేను అక్కడికక్కడ కట్ చేస్తాను. అట్లాంటి వాళ్ళు ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు, కొంచెమన్నా బుద్ధి ఉందా, మీ ఇంట్లో అమ్మ మీ చెల్ల అయితే ఇట్లనే ఆలోచిస్తారా అని మాట్లాడతాను నేను. సో వాళ్ళు జరిగినాయి ఎట్లా కొందరు మాట్లాడతారు అట్లా, నేను అక్కడికే కట్ చేస్తాను. ఇంట్లో నువ్వు ఇప్పుడు ఒక వేరే వాళ్ళ గురించి ఇండైరెక్ట్గా వేరే అమ్మాయి గురించి చెప్పి ఇట్లా చేసింది ఇట్లా అని ఇండైరెక్ట్గా అడుగుతుంటారు. అయితే నువ్వు అప్పుడు అమ్మాయి గురించి వచ్చి నా దగ్గర బ్యాడ్ వాగుతున్నావు, రేపు మీ మమ్మీ గురించి మీ సిస్టర్ గురించి ఇట్లానే వాగుతావా? ఆమె చేస్తే ఆమె క్యారెక్టర్ బాగాలేదు, ఆమె వేసుకుంది, నీకెందుకు? ఆ అమ్మాయి గురించి బ్యాడ్ ఎందుకు నువ్వు స్ప్రెడ్ చేస్తున్నావు ఓకే అని మీకు ఈ సందర్భాలు ఏం రాలేదా మేడం? అంటే మేడం మీరు మేము చెప్పినట్టు వినండి, మేము హీరోయిన్ చేసేస్తాం, లేదంటే మీ కెరీర్ ఇక్కడికి వెళ్ళిపోతుంది చెప్పినారు. నేనే నాకు అవసరం లేదు, నాకు రూపాయి రాకపోయినా పర్లేదు, హాయిగా ఇంట్లో తిని కూర్చుంటా, నాకు ఇవ్వద్దు, డబ్బుల కోసం నేను కకృతి వాడి ఇష్టం వచ్చిన పనులు చేయను అంటే, ఐ లవ్ ఏమంటారు, నాకు సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువ అనమాట. సో నాకు నేను వాల్యూ ఇస్తాను. సో నేను అలాంటి వాటికి వెళ్ళదలుచుకోలేదు. ఆఫర్ ఇస్తారేమో, నేను ఎక్కడికో వెళ్ళిపోతానేమో అని ఫీల్ అయ్యి అలాంటి తప్పులు చేసే అమ్మాయిలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఒక ఆఫర్తో ఏదో మ్యాజిక్ జరుగుతుంది అంటే ఏది జరగదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, అర్జున్ రెడ్డి హిట్ అయింది, గీతా గోవిందం హిట్ అయింది, మన లైగర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ కూడా సో అంటున్నారు, బాగుంది అంటున్నారు, బాగాలేదు అంటున్నారు. ఓకే, బట్ ఒక సర్టన్ స్టేజ్ వస్తుంది, కానీ ఆ ఒక్క ఆఫర్తో అంటే రేపు ఇంకొక ఆఫర్ ఇస్తారు, ఇంకొకరు అడుగుతారు, ఓకే అంతే ఉంటుంది కదా. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఎట్లా వెళ్తే బాగుంటుందని చెప్తారు వాళ్ళకి, పిల్లలకి? ఏదైనా కొత్తగా వచ్చే వాళ్ళకి కొంతమందికి ఐడియా ఉండదు మేడం. చాలామంది ఏమనుకుంటారంటే
వచ్చేసినామంటే కథం ఇంకా అయిపోతుంది. ఆ వ్యక్తుల వీక్ పాయింట్ పట్టుకొని వీళ్ళు మోటివేషన్ అనేది వేరే ఉంటుంది. అసలు నీకు అర్థం కాదు, ఆఫీస్ బాయ్ దగ్గర స్టార్ట్ అవుతుంది రచ్చ. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే వాడిని ఫ్లడ్ చేయాలి కదా ఫస్ట్. వాడు స్టార్ట్ చేస్తాడు పులిహోర కలపడం అనేది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళి నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేఫ్గా రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో నా సజెషన్ ఏంటంటే యాక్టింగ్ బాగా వచ్చి ఫుల్ టాలెంట్ ఉన్నారు అనుకోండి, నువ్వు ఇక్కడ రిజెక్ట్ చేసేసాయి, నీకు ఇంకొక దగ్గర అయినా వస్తుంది నచ్చకపోతే. ఓకే. లేకపోతే రీల్స్ వేసుకో ఇన్స్టాగ్రామ్లో, ఓకే. షార్ట్ ఫిలిం ఆఫర్స్ ఇస్తారు, చాలా ఆఫర్స్ వస్తాయి. ఒక చిన్నది చాలు, ఇట్లా లైఫ్ టర్న్ అవుతుంది. మనం కష్టపడుతూ వెళ్తుంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి ఏదైనా. ఓకే. సో అప్పుడు సక్సెస్ అవ్వగలుగుతాం. సో యాక్టింగ్ రాదా, అది రాలేదు అనుకో, మనల్ని ఆడుకుంటారు. ఇట్లాంటి సందర్భంలో మీరు తిరిగే క్రమంలో ఎవరన్నా అమ్మాయి వచ్చి అక్క నాకు ఇలా జరిగింది అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలామంది అంటే ఇండస్ట్రీ ఇట్లుంది నన్ను ఇట్లా అడిగినారు అని విన్నాను. అండ్ కొందరు అప్పట్లో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే, బాగానే ఉంటాయి కదా వెళ్తే బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి ఉంటుందండి, వెళ్ళాలి మూవీ ఇండస్ట్రీలో. అంటే మీరు ఫీల్ అయ్యారా మేడం బాగుంటానని ఎవరైనా చెప్పారా? అదే వేరే వాళ్ళు చెప్పడం స్టార్ట్ అయినాకనే నన్ను నేను కూడా బాగానే ఉంటానా అని అట్లా. సో నేనేంటే ఇంటర్నల్ బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే. అది ఇంకా దేవుడు ఇచ్చిన గిఫ్ట్, అది ఏం చేయలేము. ఓవరాల్గా లాస్ట్ 2 క్వశ్చన్స్తో క్లోజ్ చేద్దాం. ప్రవళిక మేడం ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఆమె గోల్ ఏంటి? ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? ఇంకా నెక్స్ట్ ఏంటి? పొలిటికల్గా ఎంటర్ అవ్వబోతున్నారు కాబట్టి అసలు ప్లానింగ్లు ఏం జరుగుతున్నాయి ఏంటి అసలు ఒక్కసారి మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఏది ప్లాన్ వేసుకొని రాలేదు, న్యాచురల్గా వచ్చిన. సో నాకంటూ ఒక పెద్ద ఫ్యామిలీని బిల్డ్ చేసుకున్నాను. పొలిటికల్గా రావాలన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందని? అదే చెప్పాను కదా, నేను ఒక నార్మల్ ఫ్యామిలీ. సో ఒక పొలిటికల్గా వస్తే బాగా సంపాదించవచ్చు. అవును, సంపాదించవచ్చు, సర్వీస్ కూడా చేయొచ్చు, అంటే ఛాన్సెస్ ఉంటాయి కదా. సర్వీస్ చేయడానికి వస్తున్నారా, పొలిటికల్గా సంపాదించడానికి వస్తున్నారా? సంపాదించుకొని ఏం చేసుకోవాలి, ఇప్పటికి నాకు ఉన్నదంతా తిని బతికేయచ్చు హాయిగా. అంటే పెద్ద ఉన్నోళ్ళం కాదు, బట్ చాలా మందికి హెల్ప్ చేస్తారని కూడా నేను విన్నా. అంటే ఇప్పటి వరకు ఎంత మందికి చేశారు మేడం? పెద్ద హెల్ప్ చేస్తావా అంటే నేనే ఏదో నార్మల్, ఏదో నాకున్న దాంట్లో ఏమంటారు ఇంత 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 అవి అయితే చేయగలుగుతాను. ఇప్పుడు బాగానే ఇన్కమ్ వస్తుంది కదా మేడం, మంత్లీ ఎంత వస్తుంటచ్చు? ఇన్కమ్ అంటే నేను ఫ్రీలాన్సింగ్ అని చెప్పిన, చాలా రిస్క్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మనీ, ఇంట్లో కూర్చుంటే రాదు. సో డైలీ పరిగెత్తుతూ ఉండాలి. మేడం పెద్ద పెద్ద పరిచయాలు ఎవరు చూడు ఇదే డైలాగ్ కొడతారండి, మీకేంది. నేను నన్ను పర్సనల్ కొట్టలే, ఇది ఆల్రెడీ కామెంట్ ఉంది. అవును అన్నారు, మీకేంది మేడం పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హీరోలు, ప్రొడ్యూసర్లు, బిజినెస్ అట్లా అంటారు కదా. నిజం చెప్పాలంటే డబ్బులున్న వాళ్ళు ఎవ్వరు రూపాయి తీయరు, రూపాయి హెల్ప్ చేయరు, ఏదైనా ఎవ్వరు ఏది చేయరండి. మన కష్టం మీద మనమే బ్రతకాలి అంతే. ఏదైనా సపోర్ట్ చేసే చిన్న మోరల్ సపోర్ట్ చేస్తారు అని డబ్బులున్న వాళ్ళు అస్సలు డబ్బులు తీసి హెల్ప్ చేయరు. నేను అది నేర్చుకున్నాను. పొలిటికల్ గా మీతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరు అన్నారు మేడం? అలా ఏం లేదండి, చాలా రేర్. భయపడి కవర్ చేస్తున్నారా? అట్లే నాకు భయం లేదండి. లేదంటే మీ ఫేస్ లో కొన్ని క్వశ్చన్లకు ఒక్కొక్క రకం అయిపోతుంది మీ ఫేస్. అంటే నాకు ఎక్స్ప్రెషన్స్ చేయడం మళ్ళీ అన్నట్టుంది. పొలిటికల్ గా ఇంతవరకు ఇంతమందిని కలిసారు కదా, ఎవరు మిస్బిహేవ్ చేసినా సరే ఒకసారి అయితే ఫోన్ అయితే ఏమో మాట్లాడదాం అట్లా మాట్లాడతారు, ఏమైనా అడిగితే మాట్లాడతారు కానీ మిస్బిహేవ్ అట్లా ఏం చేయలేదు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లో మాట్లాడే విధానం ఏమన్నా అట్లా ఏం లేదండి, చెప్పాలంటే వాళ్ళు చాలా బిజీ ఉంటారు, మనకి టైం ఇవ్వడమే. పొలిటికల్ గా మీకు బాగా క్లోజ్ ఉండే వాళ్ళు ఎవరు? అందరూ ఉంటారు, నిజం చెప్పాలి అంటే. మేడం బ్యాలెన్సింగ్ చేస్తారు, మాటలతో బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. అవును, ఎందుకంటే ది బెస్ట్ మనకు రెగ్యులర్ గా టచ్ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో ఎవరు ఉన్నారు మీకు పొలిటికల్ గా? మీరు ఆల్రౌండర్లే, ఇక్కడ హీరోలు, ఇక్కడ యాంకర్స్, ఇక్కడ పొలిటికల్. అంటే రెగ్యులర్గా అంటే నేను మా ఏరియా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్ వాళ్ళందరూ నాకు రెగ్యులర్గా కలుస్తారు. ఆబ్వియస్గా వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్ టైప్ అయిపోతాను. ఓకే, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు పొలిటికల్ గా? చాలా మంది ఉన్నారండి. చాలా మంది అంటే కవర్ అయిపోతుంది మేడం. ఇప్పుడైతే అప్పుడు కేటీఆర్ గారు ఇష్టం ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
ఇష్టం. ఎందుకు చెప్పాలంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి సీఎం అయ్యారు. కేటీఆర్ గారు ఎట్లా ఇష్టపడ్డారు మేడం మరి? కేసీఆర్ గారు, నేను కేసీఆర్ అని చెప్పలేదు. కేటీఆర్ గారు అంటే వర్క్ యంగ్ లీడర్ డైమండ్. అవును, అలాంటి వాళ్ళని చూస్తే నిజంగా మా యూత్ కి కూడా మాలాంటి అంటే ఇప్పుడు పాలిటిక్స్ లో కేటీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దిక్కు మరలింది అనుకోవచ్చా? ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని నేను ఎప్పటి నుంచి అంటే నేను చాలా నేర్చుకుంటుండే యాక్చువల్గా. రేవంత్ రెడ్డి గారు మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేసినారు అప్పట్లో. ఓకే. సో ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా వీడియో తీసి పెడితే గుంపు మేస్త్రి అంటారు. గుంపు మేస్త్రి సీఎం అయినాడు, అది చూసి నేర్చుకోండి. ట్రావెల్లో ఆయన ఎంత కష్టపడ్డాడు, అట్లా కామెంట్ చేయడం కాదు. ఆయన ఇంగ్లీష్ గురించి కామెంట్స్ పెట్టినారు చాలా మంది. మీరు అడిగినారు కదా ఇందాక కామెంట్స్ అని. నేను వీడియో తీసి పెట్టిన, ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఆయన కింద ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఆయన చుట్టూ తిరుగుతున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అది ఇంగ్లీష్ వస్తేనే కాదు కదా. ఆ జర్నీ చాలా పెద్దది. సో మనం అలాంటివి చూసి నేర్చుకోవాలి. ఏదో ఒక్క నెగిటివ్ పట్టుకుని కానీ గుంపు మేస్త్రి అని కామెంట్స్ చేసే కరెక్ట్ కాదు కదా. ఊకనే సీఎం ఎవరిని చేయరు కదా. ఓకే. ఇప్పుడు ఇన్స్టాలో మీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు మేడం? పర్టికులర్గా ఎవరు లేరు నిజంగా. అంటే ఉంటారు కదా, అరే భలే చేస్తారు వీళ్ళు, క్రియేటివిటీ భలే ఉంది, లేదంటే భలే ఉంటాడు, ఇట్లా ఉంటాడు అంటే ఇక అపియరెన్స్ చూసి నేను ఏం పెద్దగా ఇష్టపడాను. ఓకే. చాలా మంది ఉన్నారు నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్. కొందరు అంటే యాక్చువల్గా ఈ మధ్య మొన్న ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అయింది. అసలు పర్టికులర్గా నేమ్ చెప్పాను కానీ ఇప్పుడు మనం మూవీస్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్, హీరోయిన్లు అలానే ఉంటారు, మొత్తం కామెడీ, సాంగ్స్, హీరోలు, హీరోయిన్లు. యాక్చువల్గా ఒక అతను ఏదో తరుణ్ నాయక్ ఏదో ఒక అతను ఉంటాడు, తను ఏది దొరుకుతుంది దాన్ని కాస్ట్యూమ్ లాగా వేసేసుకుంటాడు. నేను స్టార్టింగ్ చూసి నవ్వుకున్న, తర్వాత చూస్తే ఎంత టాలెంటెడా. ఫ్యాషన్ ఇండస్ట్రీలో అంత టాలెంటెడ్ వాళ్ళు ఉంటే బాగుంటుంది. సో ఆయన కొంతమంది ఇట్లా పెట్టి డైలాగ్స్ అవన్నీ నవ్వుకోనిక బాగుంటాయి. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ నా దృష్టిలో నా ఫేవరెట్. ఎందుకంటే ప్రతిరోజు కంటెంట్ చెప్పిన అదే అంతే నిజంగా నేను ఎవరిని హర్ట్ చేయను. ఎందుకంటే నేను బాధపడినప్పుడు నేను అనుకుంటా, అరే మనల్ని ఇంకొకరిని బాధ పెట్టొద్దు అని. ఓకే. ఇప్పుడు దీంట్లో కొంతమంది వల్గర్గా అంటే ఇన్స్టాలో వల్గర్గా లాంగ్వేజ్ చేస్తున్నారు. మీకు ఎవరైనా పరిచయం ఉన్నారా దాంట్లో? పరిచయం లేరు కానీ నాకు ఎందుకో అట్లా నచ్చదు. ఎందుకంటే కొంతమంది టీనేజ్ బిలో ఏజ్ వాళ్ళు చూస్తారు కదా, అట్లాంటివి చూసినప్పుడు వాళ్ళు ఈజీగా అలాంటివి కూడా ఆదర్శంగా తీసుకుంటారు ప్రతిదీ. సో కొన్ని చేయడం కరెక్ట్ అంటారా, చేయకపోవడం కరెక్ట్ అంటారా? చెయ్యాలి, బట్ చూస్తున్నారు కదా వైరల్ అవుతాం కదా అని అంత ఓపెన్గా చేయకూడదండి. కొన్నిటికి లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ని దాటొద్దు ఏదైనా. ప్రవళిక మేడం గారు ఏ వీడియో చూసినా శారీ కట్టుకొని చేస్తారు, ఏంటి కారణం ఏంటి? వేరే డ్రెస్ లేరు అసలు? నాకు శారీ బాగుంటుంది, సో మన ట్రెడిషన్ అంటే ఎవరు చూడు మేడం మీరు శారీ కట్టండి, శారీలో చాలా బాగుంటారు, అట్లా ఫ్లట్టింగ్ చేశారు కాబట్టి అది కంటిన్యూషన్ అవుతున్నారా, లేదంటే మీ ఓన్ డిసిషన్? ఫ్లట్టింగ్ ఏం లేదు, స్టార్టింగ్ నుంచి నా ఏ ఇంటర్వ్యూస్ చూసినా అంటే శారీ అనేది జీన్స్లు ఇష్టం ఉండే మేడం? ఇష్టం, వేస్తా అన్నీ వేస్తా, జీన్స్ వేస్తా, హాఫ్. నేను ఓన్లీ జిమ్ లో మాత్రమే చూసిన, మిగతా ఎక్కడ చూడు. గోవా వెళ్ళినప్పుడు హాఫ్ డ్రెస్ పెట్టిన, సో ఎక్కడ చాలా 70% శారీలో ఉంటాయి. అవును, శారీ ఏంటంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారండి మనకి. ఇప్పుడు నేను సపోజ్ నేను ఏదో హాఫ్ డ్రెస్ వేసుకొని వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ ఫోకస్ మొత్తం కొందరిది ఎలా ఉంటుందండి. సో శారీ అనేది ఒక రెస్పెక్ట్, ఒక హుందాని ఇస్తుంది అపోజిట్ పర్సన్ మీద. ఫస్ట్ ఏంటంటే మన డ్రెస్సింగ్ అంటే మన క్యారెక్టర్ అనేది శారీ కట్టుకొని కవర్ చేసి అంటారు. శారీ కట్టుకొని కవర్ చేయడం కాదు, ఏమంటారు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో మన డ్రెస్సింగ్ అనేది ఒక క్లాస్గా మంచి ఒక రెస్పెక్టబుల్గా ఉందనుకో వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఏదో చింపురుగా వస్తే అంత ఏం మాట్లాడిన ఏదైనా మొత్తం అదే మైండ్లోకి వస్తుంది. ఓకే. ప్రవళిక మేడంకి బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు మేడం? అందరూ అనే మాట్లాడతారు. ఏ డ్రెస్లో మిమ్మల్ని బాగా ఫ్లట్టింగ్ చేశారు, బాగా చాలా బాగున్నారు దీంట్లో, అసలు మీరు ఏం చేయాలి అట్లా ఏమన్నా? ఎక్కువ శారీస్లో బాగుంటారని చెప్తారు.
ఇంకా నేనేంటి గోవా బాలి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లుంటుంది బీచ్ అట్లా వేసుకుంటారు కదా, సో అక్కడ వేసుకునే డ్రెస్సెస్ నేను అలానే వేసుకున్నా. మీరు అంటే ఎలా కొందరు మీరు క్యూట్గా ప్రెట్టిగా ఉంటారు, ఇట్లాంటి డ్రెస్ వేసినప్పుడు హాట్గా ఉంటారు, అట్లా కూడా కామెంట్స్ పెట్టిన. మీరు ఏంటి మేడం రీల్స్లో ఉన్నారు, మీరు హీరోయిన్ అవ్వాల్సిన మెటీరియల్ అట్లా ఏమైనా వచ్చినాయి మేడం? వచ్చినాయి, మీరు నా కామెంట్స్ చదువుతున్నారు అయితే. వచ్చినాయి అట్లా ఏమన్నా? వచ్చినాయి. ఏమనిపించింది అహో నేను హీరోయిన్ అయిపోయినా ఇట్లా ఏమన్నా డ్రీమ్ చేసుకున్నారా? నేను ఇప్పటికి కూడా నాకు పెద్ద డైరెక్టర్ వచ్చి మూవీ ఆఫర్ ఇచ్చి హీరోయిన్ అన్నా కానీ నేను చేయను. ఎందుకు మేడం? ఏమో నేను కంఫర్ట్ ఫీల్ అవ్వను. మీ ఇంట్రెస్టే అది కదా, ఏదో దాంట్లో సెట్ అవ్వాలి అన్న. ఏదో దాంట్లో సెట్ అవ్వాలి కానీ నాకు ఇంట్రెస్ట్ లేని దాంట్లో నేను సెట్ అవ్వలేను. రీల్స్ దానికే కదా డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి ఆ 1 year మూవీ మొత్తం. ఏదో హీరోని పెట్టి ఆ హీరో పక్కన చెయ్యు అంటే నా వల్ల కాదు. నాకు నచ్చినట్టే నేను ఉంటాను. అంటే మేల్తో పాటు చేయడం ఇష్టం ఉండదు మీకు? మేల్తో అంటే నేను కనెక్ట్ అవ్వలేను తొందరగా. వేరే అయిపోతుంది మేడం, కనెక్ట్ అవ్వలేనంటే ఏం తేడా అనుకుంటారు? కనెక్ట్ అంటే ఇప్పుడు మనము యాక్టింగ్ చేసేటప్పుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే మనకి ఆ రియాలిటీ వస్తుంది. సో నేను అట్లా చేయలేను కాబట్టి నాకు సెట్ కాదు. ఎందుకు అట్లా? ఏంటి మీలో ప్రాబ్లం ఏంటి? నాలో ప్రాబ్లం ఏం లేదు. ఓకే. సో నేను అటు వెళ్ళదలుచుకోలేదు. బట్ మీడియా రోల్స్ ఇట్లాంటివి ఏమైనా స్పెషల్ అపియరెన్స్ 1 minute అయి ఉంటే చేస్తా. అది ఏదో ప్యాషన్ కాబట్టి. మీరు యాంకరింగ్ చేసేటప్పుడు ఎవరైనా కెమెరామెన్లు కావచ్చు, వేరే ఎవరైనా ఫ్లట్టింగ్ చేయడం ఏమన్నా స్టార్ట్ అయిందా మేడం? అసలు లేదు. పదే మేడం భలే ఉన్నారు మీరు శారీలో అట్లా అట్లా ఏం లేదు. అక్క అంటారు మంచిగా అసలు. ఓకే. ఇప్పుడు ఫుల్ హ్యాపీయా మేడం? అంతా ఓకేనా? సెటిల్డా? ఇంకేమైనా ట్రగుల్స్ అట్లాంటివి ఏమన్నా? పర్లేదు. ఓకేనా? ఫైన్ ఓవరాల్గా. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఓసారి మీ ఈవెంట్ వెళ్ళేసి వస్తుంటే లేట్ అవుతుంది మేడం నైట్, మమ్మీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఏమని చెప్తుంటుందా మోటివేషన్? మమ్మీ ఏమన్నది, బట్ ఏడికి వెళ్ళినా అంటే నేను ఎక్కువ అంటే ఏమైనా ప్రోగ్రామ్ ఉంది అనుకో, లేట్ అయింది అనుకో, నేను కొన్నిసార్లు డాడీని తీసుకొని వెళ్తా. లాంగ్ వెళ్ళాల్సి వచ్చినా ఓకే నాకు లేట్ అవుతుంది అంటే డాడీ, లేదు అంటే ఎవరైనా సెక్యూర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళతో వెళ్తాను. ఎందుకంటే ఎంతైనా ఎంత డేర్ ఉన్న అమ్మాయి కదా, సో ఫ్యామిలీ వాళ్ళకి కూడా కొంచెం ఆ భయం ఉండదు అనమాట మనం ఇంటికి వచ్చేసరికి. ఓకే. మీకు ఎవరో కార్ గిఫ్ట్ ఇచ్చారంటే ఎవరు మేడం? కార్ గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదండి. ఒక కాస్ట్లీ కార్, ఒక పొలిటికల్గా. నాకు అసలు కార్ లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే. అదే అది బయటకు వస్తే మళ్ళీ ఎవరు ఇచ్చారని అడుగుతారనేది కొంచెం ఎక్కడ పడితే అక్కడ తీసుకురా. ఇప్పుడు ఎలా వచ్చానో మీకు తెలుసు కదా. అంటే మేము ఆ కారు ఎప్పుడు కొన్నారు మేడం అవన్నీ అడుగుతాం కదా కార్ చూస్తే. అలా కవరింగ్ కోసం కార్ అసలు బయటకు తీయరు, వేరే దాంట్లో కోసం మాత్రమే వెళ్తారు. నాకు ఎవరు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, చెప్పినా కదా ఎవరు ఏమి చెయ్యరు, ఏది ఉండదు. మనమే సంపాదించుకోవాలి, మన డబ్బు మనమే కొట్టుకోవాలి. ఓకే. మనకి ఎవరు స్పేస్ ఇయ్యరు, మనమే తీసుకొని మనమే ముందుకు దూసుకెళ్ళాలి అంతే. ఎవరు ఏది చెయ్యరు, వేస్ట్. ఓకే. వేస్ట్. మీ లైఫ్లో మీరు నేర్చుకునేది మేడం ఇప్పటిదాకా ఈ జర్నీలో? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతమంది తెలుసు నీకు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అని, అదన్నీ ఉత్తుత్త మాటలు. అంటే ఏదైనా మనం ఒక విఐపి దగ్గరికి వెళ్తే అరే వీళ్ళకి ఇంత ఉంది కదా మనం హెల్ప్ చేస్తారు అని అంటే, ప్రబలమిక మేడం ఒక్క ఫోన్ కొడితే 10 లక్షలు ఇట్లా అకౌంట్లో పడిపోతాయి అంట, నిజమా కాదా? అట్లా పడిపోతే నేను ఇట్లా ఎందుకు తిరుగుతాను? మీరు కామెంట్లు చూసుకుంటారు కదా? చూసుకుంటా. వచ్చినాయి ఎప్పుడన్నా అట్లా చూసారా ఇట్లాంటి కామెంట్లు ఎప్పుడన్నా? అంటే ఇట్లా ఏం లేదు, ఒక్క ఫోన్ కొడితే అంటే అందరికి రియాలిటీ అంటే ఇది నా టోన్లో నేను చెప్పిన. ప్రవళిక మేడంకి ఏంటి అన్ని పరిచయాలు ఉన్నాయి, ఫోన్ కొట్టి ఒక BMW కావాలన్నా చక్కగా ఇంటికాడ వచ్చి పెట్టేస్తారు అట్లా. ఇవన్నీ వినడానికి బాగుంటాయి, రియాలిటీ ఎందుకు ఇస్తారండి మీరు చెప్పండి. మీరు ఇస్తారా? సరే నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, నాకు కార్ గిఫ్ట్ ఇస్తారా? ఇవ్వచ్చు. ఎందుకు ఇస్తారు? మీ వల్ల నాకు బెనిఫిట్ అయితే కదా. సో ఎవరైనా ఇదే ఆలోచిస్తారు. ఏ విఐపి అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఓ కామన్ పర్సన్ అయినా నా వల్ల ₹1,00,00,000 బెనిఫిట్ అయితే నాకు 10 lakhs 10% వేస్తారు. అది కూడా మన వల్ల బెనిఫిట్ ఏమీ లేదు అంటే ఇవ్వరు. ఏం ఆఫర్స్? ఇట్లా మాకు వర్క్ చేయి, పొలిటికల్గా మీరు ప్రచారాల కాడ తిరుగుతారు. చాలా ఆఫర్స్ వచ్చినాయి. కొంతమంది ఇప్పుడు ఏపీకి కూడా పిలిచి అడుగుతున్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్ చేయడం. ఎవరైతే పార్టీ అయినా మనకు అవసరం లేదు వెళ్ళాలి. రేపు నెక్స్ట్ ఒకటి ఉంది, నెక్స్ట్ వీక్లో. సో నాకు నేను ఎవరు అనేది పట్టించుకోనండి. ఏ పార్టీ అన్ని పార్టీస్ నాకు సమానమే. మెయిన్ పార్టీలో మన క్యాండిడేట్ ఇంపార్టెంట్. ఆ క్యాండిడేట్ ఎలాంటి వారు ఏంటి చాలా అంతే. అన్ని పార్టీలో మిక్స్డ్ ఉంటారు అందరు కదా. నెక్స్ట్ ఏంటి మేడం ప్లానింగ్స్ ఏంటి?
చెప్పినాను కదా నేను పెళ్ళి. ఒక మంచి పొజిషన్ వెళ్ళాలి. ఒక కారు, మ్మ్. మంచి పొజిషన్ అంటే మీరు ఒక సీఈఓ అవ్వాలి ఒక ఛానల్కి, మ్మ్. పెద్ద ఛానల్ పెట్టేసి ప్రవళిక మేడం ఛానల్ అట్లా ఛానల్ పెట్టాలి అట్లా ఏం లేదు ఇంట్రెస్ట్. ప్లాన్ అంటే ఆల్రెడీ మూవ్ ఆన్ చేస్తున్నారు కదా మీ ఓన్ ఛానల్. నా ఓన్ ఛానల్ స్టార్ట్ చేసి. అంటే దీంట్లో మూవ్ అవ్వద్దు అనుకుంటున్నారా దేంట్లో? ఈ ఛానల్ దాంట్లో? చేస్తాను, ఇదే కదా నా వర్క్. మరి అట్లా ఏం లేదంటున్నారు కదా, అంటే పెద్ద పొజిషన్ వెళ్ళాలంటే ఉండాలి కదా మళ్ళీ. సో అట్లేం లేదా ప్లానింగ్? పెద్ద పొజిషన్ అంటే ఇప్పుడు మీడియా చాలా కాంపిటీషన్ ఉంది. ఓకే. సో మళ్ళీ నేను కొత్తగా ఏదో ఛానల్ తీసుకొచ్చి పెద్ద నెట్వర్క్ అదంతా నాకు సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. ఓకే. సో అండ్ ఏంటంటే నాలాగా ఉంటే సెట్ అవ్వదండి మీడియాలో, అన్నీ ఉంటాయి ఛానల్ అంటే కథ. అవును అవును. సో నాకు సెట్ అవ్వదు, ఇంత మంచిగా ఉంటే మనకి రాదు సమాజంలో. అంతేనా? ఇప్పుడు ప్రవళిక మేడంకి ఒక ఫోన్ కొట్టి మేడం ఒక 10,000 ఏమంటే వేసేస్తారా? నేను 10,000 అన్నా నాకు బిగ్ అమౌంటే, బట్ అదేంది అవతల వాళ్ళ పర్సన్ అవసరం బట్టి ఇన్ కేస్ నేను చేయగలిగితే చేస్తాను. నేను ఇప్పుడు డబ్బులు పంచి పెట్టే అంత స్థాయిలో ఏం లేను. మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఇస్తాను ఏం వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? ఉన్నారు. నేను అంటే వాళ్ళ పొజిషన్ని చూసి నేను సర్లే ఇవ్వకపోతే మేము ఉంచుకో, నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరినాక నీకు ఎప్పుడైనా మంచి రోజు వస్తుంది కదా అప్పుడు ఇస్తే ఇవ్వు. ఓకే. ఉన్నాయా చాలా సందర్భాలు ఉన్నాయా? రేర్ చాలా ఏం లేవు, కొన్ని ఉన్నాయి. ఓకే. నన్ను ఎవరో ఏం పెద్దగా అడగరు. ఇంకేస్ ఎవరైనా హెల్ప్ అడిగితే చేస్తాను, బట్ మనీ నేను ఎక్కువ ఇవ్వనండి. ఎందుకంటే ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, ఏ పని చేసుకున్నా బ్రతకొచ్చు. ఇప్పుడు మన ఇండియాలో చెప్పాలి అంటే బెగ్గర్స్ ఎక్కువ అయిపోయినారండి. చిన్న చిన్న పిల్లల్ని కార్ల దగ్గర పంపించి ఎక్కడ ఉంటే అక్కడ పంపించి ఒక లేడీ వచ్చి పిల్లని ఎత్తుకొని పిల్లల్ని రోడ్ల మీద తిప్పి అడుక్కోవడం అలవాటు చేస్తున్నారు. నాకు అది నచ్చదు. ఇప్పుడు నేను మనీ ఇచ్చింది అనుకో, ఈరోజు ఈ అక్క మనీ ఇచ్చింది, రేపు ఇంకొకరు ఇస్తారు, రేపు ఇంకొకరు ఇస్తారు, ఈజీ మనీ వస్తున్నాయి. నాకేముంది వెళ్ళి అడుక్కుంటా వెళ్ళి అడుక్కుంటా తింటా అని మనం తయారు చేయొద్దు. బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అట్లా ఈజీగా వచ్చిన మనీకి వ్యసనాలకు గురై చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి మనీ మనం కష్టపడుతూనే వస్తున్నాయి కాబట్టి మనం మనీ కష్టపడే వాళ్ళకే ఇవ్వాలి, పని చేయించుకొని ఇవ్వాలి, వాళ్ళకి ఆపర్చునిటీ కల్పించి ఇవ్వాలి, కానీ మనీని ఈజీగా ఇవ్వకూడదు అని నా ఉద్దేశం. మొన్న కూడా నేను జ్యూస్ తాగుతున్నా జ్యూస్ సెంటర్లో మణికొండ దగ్గర. సో ఒక అబ్బాయి ఒక అమ్మ ఇంకొక చిన్న బాబుని ఎత్తుకొని వచ్చి మనీ అడుక్కుంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయిని తిప్పింది, రేపు ఇంకొక అబ్బాయిని తిప్పుతుంది, తను తిరుగుతుంది. తను ఇళ్లలో పని చేసుకోవచ్చు, చాలా పనులు చేసుకోవచ్చు, ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. సో నేను మనీ అడిగితే మనీ ఇవ్వను. నేనేం పెద్ద రిచ్ క్యాండిడేట్ కాదు, నేను కష్టపడుతూనే వస్తున్నాయి ప్రతి రూపాయి. నేను నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని. నేనేం అబద్ధాలు కూడా చెప్పుకోను, లేనిపోని చెప్పుకోవడం అస్సలు నచ్చదు నాకు. ఎప్పుడు రియాలిటీ, తిట్టిన ముఖం మీద ప్రాక్టికల్గా ఉంటాను నేను. సో మనీ అడిగితే నేను మనీ ఇవ్వను. ఓకే. ఎవరన్నా ప్రవళిక మేడం వచ్చి కలవాలంటే ఎలా? కాల్ చేస్తారు, లేదు అంటే రెస్పాన్స్ ఇస్తలేరు కదా ఇన్స్టాలో మెసేజ్ పెడితే? ఎక్కడండి, ఆల్మోస్ట్ అందరికీ రెస్పాండ్ అవుతాను నేను. ప్రూఫ్ చూపించమంటారా? చూపియండి. పెట్టాను నేను మెసేజ్ మీకు? పెట్టుండరు, ఇప్పుడు పెట్టి రిప్లై ఇవ్వలేదు అన్నారు. అక్కడ డేట్ కనిపిస్తుంది కదా. ఓకే, కనిపెట్టేశారు మేడం. నేను ఆల్మోస్ట్ అందరికి రెస్పాండ్. యాక్చువల్లీ మీకు నేను మెసేజ్ పెడదాం అనుకున్నాను, తిరుపతి అన్న ఉండి మన క్లోజ్ నేను మాట్లాడతాలే అన్నారు ఒక 1 month బ్యాక్ ఐ థింక్. ఇంకా ఓకే మనం మళ్ళీ మెసేజ్ పెట్టడం ఎందుకు అన్నట్టు అట్లా ఏంలే. నేను పెట్టినాను అనుకో రెస్పాండ్ అవుతాను, ఫేక్ ప్రొఫైల్ అనిపించింది అనుకో నేను రెస్పాండ్ కాను. నేను ఇప్పుడు పెట్టిన మేడం, నాకు తొందరగా రెస్పాన్స్ ఇవ్వండి మేడం. ఇప్పుడే ఇవ్వమంటారా? ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి. మీరు ఒక ఛానల్కి సీఈఓ అయితే వచ్చి మేడం డెఫినెట్గా అవుతారు. మీరు కూడా కష్టపడుతున్నారు కాబట్టి కొంతమందికి ఎవరైనా మీ కామెంట్ పెట్టే వాళ్ళకి కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు, మా ఛానల్ త్రూగా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మేడం లాస్ట్? ఏం లేదండి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సెలబ్రిటీ అయినా ఎంతో కష్టపడి వస్తారు. ఎంతో కష్టపడితే తప్ప ఒక చిన్న సెలబ్రిటీయో ఎంత నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం. సో అలాంటి వాళ్ళని మనం ఈజీగా నెగిటివ్గా కామెంట్ చేయడం,
వీలైతే మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, కానీ అంతేగాని నెగిటివ్గా క్రిటిసైజ్ చేసి అండ్ అందులో ఒక అమ్మాయిలని అంటే అలాంటివి చూసినప్పుడు మోటివేషన్ అనేది పోతుంది కొందరికి. నేనైతే అలా తీసుకోను, నాకైతే ఆల్వేస్ పాజిటివ్. నా టార్గెట్ ఏది నేను అట్టే వెళ్తా, పక్కన ఇక్కడ ఏమొచ్చినా పట్టించుకోను. ఒకసారి ఎవరి గురించి అయినా ఏమన్నా అనే ముందు కొంచెం ఆలోచించి అసలు ఏంటో తెలుసుకొని అప్పుడు కామెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మళ్ళీ కలుద్దాం. ఓకే, మీరు ఎంపీగా కావచ్చు, సంథింగ్ పొలిటికల్కి వచ్చిన తర్వాత మేము రావడానికి ఉంటుందో లేదో. తప్పకుండా మీ తదాసు దేవతలు తదాసు అంటే ఎప్పుడో ఒక రోజు అవుతానేమో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.